సో మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, నిత్యులకు తండ్రి, నిత్యమైనటువంటి వాడు, ముఖ్యంగా ప్రేమ కలిగినటువంటి వాడు, మనల్ని ప్రేమించేటువంటి వాడు. అంటే దేవుని నామంలో ఈ నూతన మాసమును బట్టి మీకు శుభములను తెలియజేస్తూ ఉన్నాను. చూస్తూ ఉండగానే 10 నెలలు గడిచిపోయి 11వ నెల మొదటి ఆదివారంలోకి వచ్చేసాం. మరి ఈ మొదటి ఆదివారమును బట్టి ఈ నెలంతా కూడా దీవెనకరంగా మనతో కూడా దేవుడు ఉండి నడిపిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే మీ జీవితాల్లో కూడా ఈ మాసాలు ఇంకా అధిక మేలు, అధిక ఆశీర్వాదాలు పొందుకోవాలని, రాబోతున్నటువంటి క్రిస్మస్ మాసములో ఉన్నతమైనటువంటి దీవెనల ద్వారా సంతోషిస్తూ, సాక్ష్యం కనపరుస్తూ, ఉత్సాహంగా, బలంగా, ఉన్నతంగా క్రిస్మస్ జరుపుకోవాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మాసములు ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇంకా కష్టం, కానీ బయట దేశాల్లో ఆల్రెడీ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయినట్టే కదా. వాళ్ళు చాలా రోజులు చేసుకుంటారు, నెలలు చేసుకుంటారు. సో అలాగా మనం అయితే ఆ నెలలు కాదు, కానీ ఆ రోజులు కొద్దిగా మనం దాని గురించినటువంటి ఆలోచనలతో సంతోషంతో నింపబడి ఉంటాం. మంచిది. మరి గత 2-3 వారములుగా ప్రేమ అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో ప్రేమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి ప్రేమ గుణగణాలు ఏమిటి, ప్రేమ ఏం చేస్తుంది అనేటువంటి అంశాలు జ్ఞాపకం చేసుకున్నాం. అట్లాగే పోయిన ఆదివారం సహోదర ప్రేమను బట్టి ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ ఆ ప్రేమను పొందుకోవాలి, ఎలాగ ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి, నిలదొక్కుకోవాలి, ఎలా చూపించాలి, ఎలా ప్రేరేపించాలి అనే అంశాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అట్లాగా మనం కొన్ని అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొన్ని మనకు తోచిన విషయాలను మనం సరి చేసుకుంటూ ఉన్నాం, చక్కబెట్టుకుంటూ ఉన్నాం. ఇది దేవుని కృప. మంచిది. ఏదైనా కానీ మనము మొట్టమొదటిసారి చేసింది కానీ, మొదటిసారి మన అనుభవంలోకి వచ్చింది కానీ బాగా గట్టిగా జ్ఞాపకం ఉంటుంది, గట్టిగా బలంగా ఉంటుంది అనమాట. అంటే ఆ పాత రోజుల్లో మనకి కొన్ని ఉన్నాయి, కొన్ని సామెతలు. ఫస్ట్ కిస్ ఆఫ్ ది లేడీ, లాస్ట్ పఫ్ సిగరెట్, అట్లా ఏదో కొన్ని చెప్పుకుంటూ వస్తారు. అయితే అవన్నీ కాదు, కానీ తొలి అంటే మొదటగా, అంటే అది ఏదైనా కానీ ఒక మంచి వ్యక్తితో ఒక మొదటగా ఆ సందర్భం బాగా గుర్తుండిపోతుంది మనకి. ఆ క్షణాలు తీయగా మన స్వీట్ మెమరీస్గా ఉండిపోతూ ఉంటాయి. అట్లాగే మొదటి ముద్దు, తొలి ముద్దు కూడా జ్ఞాపకం ఉంటుంది. అలాగే తొలి ప్రేమ కూడా జ్ఞాపకం ఉంటుంది. ఇలాగా ఈ యొక్క మొదటిసారి మొదటగా చేసినవి, కొంతమందికి మొదటిసారి ఎప్పుడు సిగరెట్ తాగారో గుర్తుంటుంది కదా. చెడువైన అంటే ఇప్పుడు దేవుళ్ళు ఉన్నాం కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసాం. అయితే కొన్ని అలాగా మొదటిసారి అనేటివి కొన్ని మన హృదయాల్లో చోటు చేసుకొని పోవాలి తొందరగా. కానీ కొన్నిట్లో పోయామని దేవుడు అంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, కొన్నిట్లో మీరు తప్పిపోయారు అన్నట్లుగా దేవుడు హెచ్చరించడాన్ని నేను చూస్తూ ఉన్నాను, మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తొలి విషయాలు అనేటివి మీకు చెప్పండి. ఏమన్నా మీ తొలి జ్ఞాపకం ఉన్నది చెప్పండి. మొదటి ఏదైనా జ్ఞాపకం ఉన్నది చెప్పరా. ఈరోజు నేను మొదటి సినిమా చూసినాను ఇక్కడ చెప్పి ఏం చేస్తాం? దేవుళ్ళకి రాకముందు కథ కదా అది, కదా. మా గర్ల్ ఫ్రెండ్తో మొదటిసారి సినిమాకి పోయింది కదా. ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి. చెప్పండి నారదన్న, మీ లైఫ్లో మొదటిది ఏదైనా ప్రేమగా గుర్తున్నది ఏదైనా ఒక అంశం చెప్పు. నేను రమ్మ సినిమాకి పోయినాము, ఏదైనా పర్వాలేదు. సో ఏదైనా పర్వాలేదు. స్వీట్ మెమరీ చెప్పు స్వప్నమ్మా. మొట్టమొదటిసారి మా ఆయన కొట్టిన రోజు ఇది అని చెప్పి నాకు గుర్తుందా? ఏం లోకేష్, ఏమన్నా గుర్తున్నాయా? మొదటివి, ఫస్ట్వి ఇంకా అంత అనుభవంలోకి రాలే. 18 సంవత్సరాలు అంటావా? ఫస్ట్వి నాన్న కొట్టాడు, అమ్మ తిట్టింది. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడారు కదా. వీటిని ఏమంటారంటే మొదటి అంటారు కదా, ఫస్ట్ అని అంటారు. అంటే దాన్నే మనం తెలుగులో కొంచెం తొలి అంటారు. తొలి అంటే మొదట, మొదలు అని, స్టార్టింగ్ అని. తొలి ముద్దు, తొలి ప్రేమ, ఇలాంటివన్నీ. తొలి కిస్, ఫస్ట్ లవ్ కదా. ఇవన్నీ కూడా చాలా జ్ఞాపకం ఉంచుకుంటాం. ఆ మెమరీస్కి వాటిని అప్పుడప్పుడు తలంచుకుంటూ ఉంటాం. కొంచెం ఉల్లాసం కోల్పోయి ఇప్పుడు నీరసంగా ఉంది, నిరాశగా ఉందంటే అప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. సరే మంచిదే, అవన్నీ కాదన్నాను. కానీ నేను ఇప్పుడు ఏమిటి మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ 2-3 వారాలుగా ప్రేమ అనే అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఈరోజు కూడా అటు అంశాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అయితే ప్రేమ ఎలా, ఎప్పుడు, ఎందుకు అనేటువంటి గమనించాం. ఎలా ఉంటే దాన్ని మనం ఉపయోగ చేసుకోగలం, ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించబడాలని పోయిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమించడమే కాదు ప్రేమించబడడం కూడా శ్రేష్టమైనదే. అదే దొరకట్లేదు, మనల్ని ప్రేమించేవారు లేకుండా అయిపోయారు. వాళ్ళ కాళ్ళలో కడుపులో పట్టుకొని ప్రేమించని ఎంటబడాల్సిన అవసరం వచ్చింది. అలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు నేనేమంటున్నానంటే, దేవుడు అంటూ ఉన్నాడు అనే ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆ ప్రేమ కానీ ఇంకేదైనా అది తొలగిపోయారు, అది లేదు మీ దగ్గర అంటాడు. ఎక్కడైనా ఇలాంటి మాట మీరు విన్నారా? ఎస్, యూర్ రైట్ అని మీరే చెప్తే మీకు మార్కులు వేయం.
వీళ్ళని ప్రోత్సహించడానికి. వీళ్ళకి ప్రశ్న లేదు, జవాబు లేదు, నిద్రపోతారని నా బాధ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది. మీరు కలిసి చదవండి మరి. 4-5 వచనాలు ప్రకటన గ్రంథంలో చాలా చక్కటి 4-5 వచనాలు కదా. ఈ వచనాలు మంచివే. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి మాటలు. మరి అక్కడ మీరు గమనించినట్లయితే మొదటి మాట, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయమని చెబుతూ ఉన్నాడు. అయితే 7 నక్షత్రములు నా కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దూత చెప్తూ ఉన్నాడు. నేనేమంటానంటే యేసయ్య చెప్తున్నాడు నీతో నాతో. ఇలాగ సంఘంలో ఉన్నాం కాబట్టి, సంఘస్థులుగా ఉన్నాం కాబట్టి, అరే బాబు ఏమన్నాడో చూడండి, నీ క్రియలు, నువ్వు ఏం చేస్తున్నావో, ఏ పనులు చేస్తున్నావో వాటిని, నీ కష్టమును, నీ భారమును, అయ్యో చాలా బ్రతుకు భారం అయిపోయింది, ఇంకా బాధ ఉంది, ఇబ్బంది ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఆ కష్టం కూడా నాకు తెలుసురా నాయనా అంటూ అన్నాడు. నీ సహనం, వీటితో పాటు ఇంకేంటి, వాటిని భరించే ఓపిక నీకు ఎంత ఉందో అది కూడా నాకు తెలుసు. నీకు ఎంత ఓపికతో వాటిని సహనంతో భరిస్తున్నావో అది కూడా నాకు తెలుసు అంటూ అన్నాడు. నీవు దుష్టులను, మంచి గుణాలు కూడా ఎత్తి చెప్తున్నాడు. అంతే కదా, మనం ఎప్పుడు చెడే చెడని చెప్తూ ఉంటాం, మంచిగా కూడా ఎత్తి చూపించాలి. ఇక్కడ ఏమంటాడంటే, ఈ యొక్క ఎఫెసులో ఉన్నటువంటి సంఘం నీకు చెప్తున్నటువంటి మాటలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు దుష్టులను సైంపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియో. ఎంత గొప్ప తెలుసా, ఎంత రీసెర్చ్ మైండ్ ఉండాలి, ఎంత తెగింపు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఏదో చెప్తున్నాం, వింటున్నాం, పోతున్నాం అని కాకుండా ఏది చెప్పినది మంచిదా కాదా ఇలా అన్ని గమనించి అబద్ధ బోధన సైతం అవగాహన చేసుకుని దాని గురించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సంఘముగా, ఆ విశ్వాసులుగా వారిని ఎత్తిపట్టుకొని వారిని బలపరుస్తున్నటువంటి దేవుడిగా మనం వాక్యాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇంకా ఏమంటాడంటే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయా లేదనియో, అలసిపోలేదని కూడా. నా కోసం నువ్వు ఎన్నో పనులు చేసినావు, ఎంత చెప్పినా ఎంత చేసినా నీకు అలసట లేకుండా నా కొరకు, నా దేవుని కొరకు నేను చేయాలన్న ఉత్సాహంతో చేస్తూ ఉన్నావు. నీవు అలయలేదు, అలసిపోలేదు. ఇది కూడా పాజిటివ్. నువ్వు ఎన్ని అడిగినా ఎస్ నేను చేస్తాను నీ కోసం. ఎంతో ప్రేమ ఉండాలి కదా, ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో కమిట్మెంట్ అంటే ఉండాలి. ఆ భారం కాదు, నేను చేస్తా, నేనున్నా నీకోసం, నాకు చెప్పు ఎంతదైనా నేను చేస్తాను నీకోసం కదా. అది కదా మనకు కావాల్సింది. అట్లా భరోసా ఇచ్చేవాళ్ళు కదా, ప్రేమించేవాళ్ళు కదా మనకు కావాల్సింది లోకంలో, ఈ సేవలో, ఇంకేదైనా దేంట్లోనైనా కూడా. అటువంటి వారు అంటే దూసుకుపోతాం, ఇంకా చేస్తాం, ఎక్కువ చేస్తాం. అటువంటి బలం మనకు అదే కదా మనసులో కోరుకుంటూ ఉంటాం. ప్రోత్సహించేవారు, బలపరిచేవారు, ప్రేమించేవారు, సహకరించేవారు, సహాయం చేసేవారు కావాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు వారికి ఈ యొక్క బోధ లేకపోతే ఈ ప్రబోధం జరుగుతూ ఉన్నది. ఏమని చెప్తున్నాడంటే తర్వాత మాట మీరు గమనిస్తే, అలా లేదని నేను ఎరుగుతుని అంటూ ఇక 4-5 వచనాలు ఈరోజు మన అంశము. ఈ 4-5 వచనాలు కన్నా మీరు గమనించినట్లయితే చక్కటి మాట, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమ, ద ఫస్ట్ లవ్, తొలి ప్రేమ, మొదటి ప్రేమ కదా. ప్రేమ అంటేనే చాలా విలువైనది. ఇక మొదటి ప్రేమ కదా, యవ్వనంలో తొందరగా పడిపోతూ ఉంటారు ప్రేమలలో కదా. ఎవరో చెప్తుంటారు చూడు, ఏమంటారు, ఇప్పటికి 70 సార్లు మానేసిన సిగరెట్. పక్కలు ఈ మాటలు వినేవాడిని నేను, వాళ్ళకి చెప్పేటప్పుడు మంచి మాట అంటే మానేస్తాడు, మళ్ళీ మొదలెడతాడు. అట్లాగా మనకేంటంటే ఆ తొలి ప్రేమలో ఉన్న తీయదనాన్ని మరిగి ప్రేమలో మళ్ళీ పడ్డం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎఫెసులో సంఘానికి దేవుడు ఇది ఒక తప్పుగా చెప్తున్నాడు. అంటే ప్రేమించడం తప్పు, తొలి ప్రేమ తప్పని కాదు. ఏమని చెప్తున్నాడు, ఏం జరిగిందని దాని విషయంలో తప్పని పడుతున్నాడు. తొలి ప్రేమను నీవు, ద ఫస్ట్ లవ్, నువ్వు మొదట నాలోనికి వచ్చినప్పుడు, మొదట విశ్వాసంతో నన్ను అంగీకరించినప్పుడు, మొదట రక్షణలోనికి వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో, ఆ సమయంలో ఎట్లా ఉంటివిరా నీవు. నా దేవుడు పిలిస్తే వాక్యం, తలిస్తే వాక్యం, ఎక్కడ చూసినా మోకరించి ప్రార్థన చేయటం. ఎక్కడ పోయిందిరా ఉత్సాహం, ఎక్కడ పోయిందిరా ప్రేమ, ఎక్కడ పోయిందిరా తలంపు. ఇప్పుడు ఏమైపోయింది, రాను రాజుగుర్రం నాకు తెలియదు అని నేను అన్నాను. మొదట మంచివాడవు నీవు, మొదట చాలా ప్రేమ కలిగిన దానవు. కానీ ఇప్పుడు ఏమైంది, మొదట నీకుండినటువంటి ప్రేమను, తొలి ప్రేమను, ఫస్ట్ లవ్ను ఎవరైనా తప్పు చేయొచ్చు. దేవుడేం తప్పు పడుతుంది, చేయకూడదు. అసలు చేసినావు అంటే ఏం చేయాలి, కొనసాగించాలి. ఇంకా రాను ఏం కావాలి, ఆ ప్రేమ అమ్మా. ఈరోజు ఇంతటితో మొదలెట్టా,
రేపేం కావాలి, ఎల్లుండి ఏం కావాలి, సంవత్సరం తర్వాత ఏం కావాలి? ఆ ప్రేమ తరగిపోవాలా, తగ్గిపోవాలా, పెరగాలి? పెరగాలి. మరి ఏమైతున్నది? అలవాటైపోతున్న డ్రైవింగ్ లాగా. ఒక 10 సంవత్సరాలు డ్రైవింగ్ అలవాటైపోయి ఇంటికి పోయే రూట్ నాకు నా మనసుకు తెలుసు కాబట్టి నేను కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేస్తూ ఉంటా. అలా అయిపోతుంది మనుషుల యొక్క నెగ్లిజెన్సీ. తొలి ప్రేమ ప్రారంభంలో నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడికి పోయింది? ఏడబెట్టినావు? ఎక్కడ దాచిపెట్టినావు? ఇది ఒక తప్పు అంటాడు. మొదట అన్ని మంచి మాటలే, మొదటంతా కూడా శ్రేష్టమైన దీవెనలే. నీ సహనం ఉన్నది, ఆ మనిషి ఓపిక ఉన్నది, ఎన్ని పనులు చెప్పినా అలసిపోకుండా నా కోసం చేసినావు, ఇవన్నీ నాకు తెలుసు, నేను గుర్తుపెట్టుకున్నాను అంటున్నాను. ఇవన్నీ మీరు చూసారు కూడా. మొదట నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, దుష్టులను సహింపలేని నీ గుణాన్ని, అబద్ధకులను కనుగొనే నీ పరీక్ష విధానాన్ని, భారము భరించి అలేకుండా ఉండేటువంటి నీ పరిస్థితిని నేను గమనించున్నాను. ఇవన్నీ దీవెనకరములే. వీటన్నిటినీ కూడా ఒక్కటి చేరిపేస్తావు. ఇన్ని మంచి గుణాలను, ఇన్ని దేవుడు. తొలి ప్రేమను వదిలిపెట్టడం. ఈ వదిలిపెట్టడంలో గర్వం ఉంటే ఉండవలసేపు. ద ఫస్ట్ లవ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లవ్ ని నీవు వదిలిపెట్టేశావు. ఏమంటాడంటే తప్పు ఒకటి మోగవలసినది నీవు వదిలితివి. తొలి ప్రేమ, ఫస్ట్ లవ్. చాలా సినిమాలు కూడా వస్తూ ఉంటాయి కదా. తొలి ప్రేమ సినిమా వచ్చినట్టుంది కదా చిన్నప్పుడు కదా. ఈ సినిమాలు, షికారులకు వాటికి జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయి. కానీ మొదట నేను ఎట్లా ఉంటిని దేవునిలో, ఇప్పుడు ఎట్లా ఉన్నానని ప్రతిదినం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత, పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత నీ మీద, నా మీద ఉంది. ప్రేమైనటువంటి అనిపించారా? మొదట నీకున్నటువంటి ఉత్సాహము, మొదట నీకున్నటువంటి తలంపు, అత్యుత్సాహము, ఆనందము, సంతోషము కదా. మొదటిసారి దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు భయముతో, భక్తితో ఇట్లా పెట్టుకొని, అట్లా పెట్టుకొని, దాని మీద పెట్టుకోకూడదు, దానికి ఏదైనా టేబుల్ చేసుకోవాలి, ఏమో రకరకాలు కదా. అందరు నిద్రపోయినా బెడ్ ల్యాంప్ వేసుకొని చదువుకోవాలి. ఇప్పుడు ఏమైంది? అందరూ పడుకోకముందు నువ్వు బైబిల్ ఒకరిని పెట్టి పడుకుంటుంటావు. అర్థమైందా ఎట్లా మారిపోయావు అనేది? ఎందుకు ఇట్లా? మొదట నా మీద నీకు ఎంత ప్రేమ ఉండే, నేను వద్దంటే నువ్వు వెంటబడతా అంటివి. ఇప్పుడు ఏమైందిరా బాబు కదా. చిన్నపిల్లల్లాగా అప్పటికప్పుడు రక్షణ పడినప్పుడు ఏదైనా దేవుడు చెప్పు ఇది అంటే ప్రార్థన అనేది అంత ఎక్కువగా ఉంటుంటుంది ఒక మంటలాగా. అటువంటిది ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏముందంట అది వదిలేసిన తత్వం ఉంది. అది వదిలితివని ఒక మాట నేను అంటూ ఉన్నాను అంటాడు. ఏమంటాడు దాన్ని? వదలటం. ఆ తొలి ప్రేమను వదలటం అనే దాన్ని ఏమంటాడు? తప్పు అంటాడు. మనుషులు తప్పు పడితేనే అది తప్పు. సరే, కొన్నిసార్లు స్వార్థపూరితమైనటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళకు మేలైందైనా వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి అది అనుకూలంగా లేకపోతే తప్పంటారు. సరే, అందుకని మనుషులు పక్కన పెట్టి ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? దేవుని ఆత్మ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘంతో. దేవుడు తెలియజెప్తూ ఉన్నాడు. ఎక్కడ పోయినా అంతా అక్కడ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకెళ్ళు. పాత సినిమాలలో ఇట్లా రింగ్ వస్తుంటది కదా, ముఖం మీద రింగ్ వచ్చి ఇప్పుడు పడుకుంటే అన్ని గతం జ్ఞాపకం వస్తుంటాయి. మీరు సినిమా చూసింటారులే, నాకు తెలుసు కానీ కదా. ఇప్పుడేంటి? తలకు దెబ్బ తగులుతుంది, మతి పోతుంది, మళ్ళీ దెబ్బ తగులుతుంది, మతి వస్తుంది. ఏమనంటే అప్పుడు మర్చిపోయినాను ఏమంటాం మళ్ళీ. తొలి ప్రేమ, ఫస్ట్ లవ్, అది దేవునితో కానివ్వండి, ఒక తోటి మనిషితో కానివ్వండి, అది అంత ఈజీగా మరిచిపోవడం అనేది ఈ రోజుల్లో స్వభావం అయిపోయింది కదా. ఎన్ని మేలు చేసిన సమ్మొక్క నిమిషానికి మర్చిపోయి ఏం చేసావయా, ఏం చెప్తాం? ఆ స్నేహాన్ని, ఆ ప్రేమను, ఆ చేసిన మేళ్లను మర్చిపోవడం అనేది సహజగుణం అయిపోయింది. గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాపూర్వక ఒకసారి చేసినావు, నీకు 100 సార్లు నమస్తే పెడతారా ఎవరన్నా? ఒకసారి చేసినావు, ఒకసారి నమస్తే అన్నాం, థ్యాంక్స్ చెప్పినావు, అయిపోయింది. ఇంకా చెల్లు నువ్వు ఇంకొకటి ఇంకొకసారి చెప్తాము. ఒక్కదానికే నువ్వు 100 సంవత్సరాలు నీకు లోబడి ఉండాలంటే చేసింది ఒకటి, లోబడి ఉండమని చెప్పేది 100 సంవత్సరాలు. ఇలా ఉంది మానవ నైజం, మానవ తలంపు, మానవ యొక్క తీరు. సరే, మనుషుల పట్ల అనేది మళ్ళీ చెప్తున్నాను, పక్కన పెట్టేద్దాం. కానీ దేవుని పట్ల నువ్వు పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాలకు సంబంధించిన కృతజ్ఞత భావము, థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఎంతవరకు ఉన్నది? తొలి ప్రేమ, ద ఫస్ట్ లవ్ కదా. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఫస్ట్ లవ్ ఉంటుంది. ఎవరుంటారు? ఫస్ట్ హీరో ఆఫ్ ది గర్ల్ చెప్తుంటారు కదా సైకాలజిస్టులు వాళ్ళు. ఎవరు మొదటి హీరో ఆడపిల్లకి? ఎవరు ఎవరు చెప్పు? నాన్నగారు. కానీ ఫస్ట్ హీరోయిన్ అమ్మగారు. అది అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నీ ఫస్ట్ హీరోయిన్ ఎవరు అంటే అమ్మ అని ఎవరు చెప్పు.
నీ ఫస్ట్ హీరో అంటే మా డాడీ. ద ఫస్ట్ లవ్, దాంట్లోనే ఉంది ప్రేమ. మరి దేవుని విషయాలలో ఎక్కడ పోయింది ఈ విషయము? ఇది ఎందుకు పోగొట్టుకున్నావు? మొదటి వచ్చినప్పుడు అయ్యగారు ఏం చెప్తారో, ఇప్పుడేమో నిద్ర. వచ్చి 6 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు అయిందంటే ఎక్కడ వినాలి? ఇంకా మొదట విన్నదానికంటే ఉత్సాహము, మొదట విన్నదానికంటే ప్రేరేపణ, మొదట విన్నదానికంటే ఎక్కువగా కదా. అయ్యగారే సెల్ ఫోన్ చూస్తే నేను చూస్తే తప్పేంటి? చూడాలి. అందుకే దాన్ని తప్ప ఒప్ప దేవుడు నిర్ణయిస్తాడు. తప్ప ఒప్ప దేవుడు నిర్ణయిస్తాడు కదా. చర్చికి రావాలా, తూగుతుండాలా, ఊగుతుండాలి కదా. ఒకరు చెప్తే ఇంట్రెస్ట్, ఇంకొకరు చెప్తే వద్దనుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క రీతిగా వస్తూ ఉంటాయి. అందరికీ ఒకటే థీము, అందరికి ఒకటే రకమైన తలంపు ఉండదు. ఇదే వాక్యం ఇంకొకరు ఇంకో రకంగా బోధిస్తుంది. అది అనుకూలమైతే వినబుద్ధి అవుతుంది. లేదు ఇట్లాగే ఖరాఖండిగా, లేదు ఇట్లా ఇది తప్పే అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? రోజు 2 సార్లే టాయిలెట్కి పోయేటోళ్ళు 4 సార్లు పోయిన ప్రతిసారి 10 నిమిషాలు అలా కూర్చుంటారు. వాక్యం అయిపోయినాక ఎందుకు వస్తుంది? బస్ కథం అయిపోతుంది. వాక్యం వినడానికి, వాక్యం వినకుండా తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో విశ్వాసం చాలా ఉంటాయి. తొలి ప్రేమ, ద ఫస్ట్ లవ్ కదా. ఫస్ట్ సిగరెట్ ఎప్పుడు తాగా గుర్తుంటుంది, ఫస్ట్ ఎవరితో ప్రేమలో పడ్డాము గుర్తుంటుంది. చెడైనా మంచైనా ఫస్ట్ అనేది ఒక మెమరీ ఇలా ఉండిపోద్ది, స్టాక్ అయిపోద్ది. ఇక్కడ సెకండ్ దానికి అంత విలువ ఉండదు. కానీ తొలి ప్రేమ, మొదట నీకుండిన ప్రేమ, మొదట నా మీద నీకుండినటువంటి ప్రేమ ఎక్కడ పోయింది? అది వదిలిపెట్టావు. అది వదిలిపోయిందని చెప్పట్లా, నువ్వే వదిలిపెట్టావు. వదిలితివి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వే వదిలిపెట్టావు. ఆ ప్రేమ నీ పరిస్థితులను బట్టి తొలగిపోలేదు, కావాలని నువ్వే వద్దనుకుని ఆపేస్తూ ఉన్నావు. తొలి ప్రేమ, ఫస్ట్ లవ్ కదా. ఈరోజు నా అంశం ఏమిటంటే రిటర్న్. సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఏ కాల్ వచ్చినా మొట్టమొదట ఇక 2 రోజుల్లో ముగియనున్నది, అంతరాయం లేకుండా కొనసాగుట కొరకు వెంటనే రీఛార్జ్ చేసుకోండి. మరి దేవుని విషయాల్లో అంతరాయం లేకుండా కొనసాగుట కొరకు ఏమి రీఛార్జ్ చేస్తున్నావు? నీవు నీ మనసును రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నావా? నీ తలంపులను రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నావా? నీ దేవుని సన్నిధిలో అనుభవించే అనుభవాన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నావా? రావా ఈ మెసేజ్లు? రావా? అయిపోయింది, గడువు ముగుతున్నది, వెంటనే రీఛార్జ్ చేసుకోకండి, లేకపోతే అంతరాయం అంటే బ్రేక్ వస్తుంది. మొదట అవుట్ గోయింగ్ కాల్స్ కట్, ఒక వారం తర్వాత ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్. అంతేనా? చేసుకోకపోతే రీఛార్జ్ చేసుకుంటే అప్డేట్. Where is your recharge process? ఎప్పుడైతే తొలి ప్రేమ ఉంటుందో ఆ ప్రేమను బట్టి రీఛార్జ్ చేసుకుంటావు. నీవు దేవుడి నుంచి విడిపోవాలని ఎవరు అనుకోవు. తొలి ప్రేమ, ద ఫస్ట్ లవ్, రీఛార్జ్ చేసుకోవాలి. రిటర్న్ రావాలి. ఎంతగా అనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడంటే, మీరు గమనిస్తే నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని, 5వ వచనం చదువుతున్నాను, ఆ 2వ అధ్యాయము యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం నుంచి మీరు గమనించినట్లయితే, నీవు ఏ స్థితిలో నుండి ఎక్కడి నుంచి పడిపోయావో అక్కడి నుంచి మళ్ళీ చెక్ చేసుకొని నీవు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోకపోతే పరలోకపు స్వాస్థాన్ని కోల్పోతావు, దేవుని ప్రేమ నుంచి తొలగిపోబడ్డావు. అంతేకాదు, ఇక నిత్య నరకాగ్నిగుండమైనటువంటి శిక్షకు పాత్రుడుగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. అన్యులుగా ఉన్నప్పుడు భయపడితే నరకం అనేది ఒక భయం. ఇప్పుడు అది కూడా లేదు. దేవుని ప్రేమ అనేది అడ్వాంటేజ్గా తీసుకుని, మీ మీద ఉండే ప్రేమను అడ్వాంటేజ్గా తీసుకొని మీరు నాటకాలు ఆడారు అనుకోండి, కొంతకాలానికి నాకే విసుగు వస్తుంది. మరి దేవునికి విసుగుపడని దేవుడు కాబట్టి ఎంతైనా చేయొచ్చు అనుకోవటం పొరపాటు. తొలత నీకున్నటువంటి ప్రేమను నువ్వు వదిలిపి, అది తప్పు. ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు ఆ యొక్క మొదటి 2-3 వచనాల్లో. ఈ 4వ వచనం వచ్చేసరికి ఇది తప్పు, ఈ ప్రేమను వదిలిపెట్టినవి అంటూ ఉన్నాడు. కాబట్టి వదిలిపెట్టిన ప్రేమను వదిలిపెట్టి ఉంచకుండా ఏం చేయాలంటే, గెట్ బ్యాక్, రిటర్న్.
రిటర్న్స్. ఒక పెట్టుబడి పెట్టామనుకోండి, సంవత్సరాంతంలో ఒక ఫైనాన్షియల్ వర్డ్ పదం ఉన్నది. ఏమి రిటర్న్స్ వచ్చినాయి అంటే, నువ్వు ఇన్వెస్ట్ చేసావు కదా, ఇంత పెద్ద పెట్టుబడి పెట్టావు కదా, రిటర్న్స్ అంటే లాభాలు ఏమొచ్చినాయి, ఇది అడుగుతున్నాను నేను. రిటర్న్స్ ఎక్కడ నీ రిటర్న్స్? ఎప్పుడు వస్తావు నువ్వు? నాకు కమ్బ్యాక్ రిటర్న్ ఎప్పుడు వస్తావు? రిప్లేస్, రిటర్న్. ఎన్ని మాటలు ఉన్నాయంటే అన్ని మాటలు ఉన్నాయండి. రెన్యువల్, రీఛార్జ్, రిటైన్. పడిపోయావు మళ్ళీ కట్టుకో. ఏ స్థితిలో నుంచి పడిపోతివో, ఎక్కడ పోతివో, ఎక్కడ మార్గం తప్పితివో, అయ్యా 2 అడుగులు వేసా సులువు, 4 అడుగులు వేసా సులువు, 400 అడుగులు వేసా నా వల్ల కష్టమైనది. అందుకని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే 4 అడుగుల్లోనే బయటపడితే అయ్యో తప్పిపోయిన మార్గం మళ్ళీ రావచ్చు. ఈజీ. కమ్బ్యాక్ అనేది చాలా సులువు, మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా సులువు. అది గమనించుకోకుండా, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోకుండా వెళ్ళిపోయావు అనుకో, ఒక స్థితి వచ్చేస్తుంది, తిరిగి రాలేని స్థితి. రాలేవు, ఇంకా నువ్వు తిరిగి రావాలని నీకున్నా రాలేవు. అందుకని మొదటి ప్రేమలో వదలవద్దు, అది పట్టుకొస్తుంది నిన్ను చివరి దాకా. ద ఫస్ట్ లవ్. అది ఎవరితోనైనా కానీ, మానవులతో సైతమైనా, ఇక దేవునితో సైతమైనా అస్సలు వదిలే ప్రసక్తి రాకూడదు. అందుకనే దేవుడు నువ్వు వదిలావని ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని ఒక తప్పుతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అది తప్పు అంటున్నాడు. నీ మీద తప్పు ఒకటి మోపవలసిన అన్ని మంచి గుణాలే ఉన్నాయి బాబు నీ దగ్గర, కానీ ఇది ఒకటి తప్పు మోపవలసినది. అయితే ఈ తప్పు విషయంలో ఏమంటున్నాడు మీరు గమనించినట్లు 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడిపోవో, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ తప్పిపో చెక్ ఇట్. మీరు అందరూ గమనించండి. పరీక్షలు రాసిన తర్వాత లాస్ట్ 5 minutes ఒకసారి చెక్ చేసుకోండి అంటారు ఇన్విజిలేటర్స్. ట్యాగ్ ఇచ్చిన తర్వాత దారం కడతాం కదా ఆన్సర్ షీట్స్ అన్నిటికి కలిపి. ఒక మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒకసారి చెక్ చేసుకోండి అని అంటారా లేదా? పరీక్షలు రాసేటోళ్ళు చెప్పాలి అనరా? లాస్ట్ 5 minutes కొంచెం చెక్ చేసుకోండి అని మీరు పరీక్షలే రాసేటట్టు లేదు, అన్ని కాపీలో ఉన్నాను. అందుకే మీకు తెలియాలి. దేవుడా, ఇవన్నీ మన జీవితంలో జరిగేటువంటి అవే జ్ఞాపకం చేస్తున్నాను నేను. నారాజు ఉన్నాడు, అంత పని అయిపోయింది, బాగా చేసిన తర్వాత అంటాడా, రోజు సచ్చినట్టు పోయి చెక్ చేసుకుంటాడు. మరి ఆత్మీయ జీవితానికి కూడా ఈ చెక్ పాయింట్స్ అవసరం కదా. మొదట నీకు కొట్టినటువంటి ప్రేమ కదా, మొదట బాగుంటారు. ఇప్పుడు ఏంద్రా అట్టుండారు, మకాలు చూసుకుంటారు, ఏమా మీరు మీ ఆయన అట్టుండారే, మొదట బాగుంటుంది అంటే ఆన్సర్ ఒకటే, తొలి ప్రేమ లేదు. అప్పుడు కూర్చుంటే ఎట కూర్చున్నావు, నిలబడితే ఎట నిలబడవు, ఏం తింటావు, ఏం కథ. ఇప్పుడు ఏదో ఒకటి తింటాను చేసుకొని చేసి పెట్టేవాడు. కాబట్టి ఇది అన్నిటికీ మూల కారణం ఏంటి? బేసిక్ ఫౌండేషన్ ఏంటి తల్లాడిస్తున్నా ఇంజనీరు చెప్పు ఏంటి అన్నమ్మా చెప్పమ్మా. మా అన్న చెప్తాను. తొలి ప్రేమ లేదు, పోయింది, గాలి కొట్టుకుపోయింది. గాలి గడపరలు లేసిపోతున్నాయి సార్. ప్రేమలు ఎక్కడ ఉంటాయి? అందులో తొలి ప్రేమలు ఎక్కడ ఉంటాయి సార్? ఇప్పుడు చాలా ప్రేమలు వచ్చినాయి. అప్పుడంటే భర్త ఒక్కడే, ఇప్పుడు పిల్లలు, సంసారం, ఉద్యోగం, పో సార్ బాగా చెప్పినావు, సంపాదన, ఇన్ని ఉంటే ఏడైతే అన్న తొలి ప్రేమ. ఈరోజు నా అంశం తొలి ప్రేమతో పాటు రిటర్న్ టు యువర్ ఫస్ట్. తిరిగి ఆ ప్రేమలోనికి, తిరిగి ఆ పట్టులోనికి, తిరిగి ఆ బేస్లోనికి, తిరిగి ఆ ప్లాట్ఫామ్లోనికి రావాలి. పడిపోవటం తప్పు కాదు, మనుషులం కదా, పడిపోతాం. తిరిగి లేవకపోతేనే తప్పు. లేవాలన్న ప్రయత్నం చేయకపోతే ఇంకా అసహ్యం. తప్పు కాదు అది, ఇంకా అసహ్యం. ప్రయత్నమే చేయకుండా నేను పడ్డాను ఇట్లాగే ఉంటాను అనుకోవటం చాలా పెద్ద పొరపాటు అనమాట. మామూలు తప్పు కాదు అది, ఇంకా భయంకరమైన తప్పు. ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు సాయం చేసి నిలబెట్టుకోండి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ స్థితిలో నీవు పడితేవో అమ్మా చేసుకొని అంటే మీరే చేసుకొని అని నేను చేస్తుంటే కూడా జ్ఞాపకం రావట్లేదు. అది సమస్య. ఇవన్నీ చెప్పరు కాబట్టి మీరు చాలా మందిని టీవీలో కనిపించే వాళ్ళని చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఇంత ప్రత్యేకంగా ఇవన్నీ చెప్పరు వాళ్ళు. టైం ఉండదు, 22 నిమిషాలు 25 నిమిషాలు ఎపిసోడ్ కంప్లీట్ కావాలి. కాబట్టి తను ఏం చెప్పుకున్నాడు, ఏదన్నా డబ్బు విషయమా, కానుకల విషయమా అవి చెప్పి ముగించేస్తాడు. అవి ఇష్టపడతారు మీరు, బాగుంటుంది, సంతోషంగా. టైం లిమిటెడ్, గంట సేపు మా పాస్టర్ గారు గంట సేపు తీసుకుంటారు. ఏం చెప్పారు ఆయనకి అర్థం కాదు, మాకేం అర్థమైంది, ఇలా మాట్లాడతారు. దానివల్ల అన్ని విలువలు పోతాయి. మీరు ఆడికి పోయినా
ఎదగటం అనేది ఉండదు, ఇలా మాట్లాడుకోవడానికే సరిపోదు. తొలి ప్రేమ ఎప్పుడైతే ఆ తొలి ప్రేమ, తొలి బాధ్యత, తొలి ఇది ఏదైతే ఉన్నదో, మొదటి పరిస్థితి ఏదైతే ఉన్నదో జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంటమ్మా? ఒకటిగా నువ్వే జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, నేను కూడా జ్ఞాపకం చేస్తున్నా, మంచిదే కాబట్టి. కాబట్టి ఏం చేయాలంటమ్మా? తర్వాత అమ్మా ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడు, విశ్వాసంలో వచ్చాడు, రక్షించబడ్డాడు, ఎదిగాడు, కొంచెం పోయాడు, కొంచెం తప్పిపోయాడు, అది తప్పు బాగా. కానీ దేవుడు ఒక్క మాట, పెద్ద మాట మాట్లాడాడు. ఏమంటాడు? ఈ తొలి ప్రేమ పోగొట్టుకున్నామంటే మారు మనసు పోయినట్టేరా బాబు. అందుకని తిరిగి మారు మనసు పొందాల్సిన పరిస్థితి వచ్చిపోతుంది. రోజు స్నానం చేస్తున్నాం అనుకో, మధ్యలో ఎప్పుడన్నా ఇంత కాలు చేతులు కడుక్కుంటే సార్, దేవుడు అదే కదా చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? మన ఎవరో చెప్తుండే కదా, వారానికి ఒకసారి స్నానం చేస్తారు. అది మన ప్రశ్న. వారానికి, నెలకు. ఇక నువ్వు శుభ్రత గురించి ఆ రోజు నేను నెలకు ఒక్కసారి చేస్తా కాబట్టి ఆ ఒక్కరోజు నేను 3 సార్లు సోపు రాసుకొని చేస్తానంటే మసిపోదు, మట్టికి పోతుందా? కొంతమందికి ఇది బల అలవాటు. అన్నీ గమనిస్తుంటాడు కాపురి. ఇళ్ళకి వచ్చినప్పుడు చూస్తుంటాడు, మనుషులను బట్టి చూస్తూ ఉంటాడు, మనస్తత్వాలను బట్టి చూస్తుంటాడు, చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు చూస్తుంటాడు, ఈరోజు స్నానం చేయమని అన్నీ గమనిస్తూ ఉంటాడు. అంతే. నెలకొక్కసారి ఆ ఒక్కసారి 2-3 బకెట్లు పెట్టుకొని 3-4 సార్లు సోపు రాసుకొని, అరే బాబా అదే రోజు చేయరా, అదే రోజు చేయరా నాయన. అలాగా మనము తొలి ప్రేమను రోజు కట్టుకుంటూ రావాలి, రోజు చెక్ చేసుకుంటూ రావాలి. అది జ్ఞాపకము చేసుకొని ఏం చేయమంటాడమ్మా? మారు మనసు పొంది నువ్వే చేయాల. కానీ కాపరి కూడా చెప్తున్నాడు, చెయ్యరా నాయన, మొదటి ప్రేమను కోల్పోక. చాలా రుచికరమైనది, అది చాలా శ్రేష్టమైనది. తొలి అంటే నేను ఒక్కసారి చదివేటప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిందంటే తల్లిపాలు. అందులో నా తల్లిపాలలో కూడా తొలిపాలు, దాన్ని ఏమంటారంటే సపరేట్ పేరు ఉంది అమ్మా. ఏమంటే ఒక్కసారి మురుపాలు. మామూలుగా మురిపాలు అంటే ముచ్చటైనది, అది వేరే తెలుగు అర్థం. మురిపాలు వాటిల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎన్ని విటమిన్స్ ఉంటాయి. అసలు బిడ్డకు ఫస్ట్ అవి పట్టి తీరాలంట డాక్టర్. అవి తొలి ఆ 2 రోజులు, మొదటి రోజు ఏవో వస్తాయి. ఆ పాలు చాలా శ్రేష్టమైనవి, చాలా విటమిన్స్, చాలా ఇంత అని చెప్పలేను దాని గురించి వివరంగా నేను. అయితే నాకు అది ఈ తొలి ప్రేమ అనేప్పుడు ఆ శిశువు యొక్క ఆ తొలి పాలు పట్టడం అనేది నాకు గమనికలోకి వచ్చింది. జ్ఞాపకం చేశాడు దేవుడు, ఇది సిద్ధపడేట. మరి అవి ఎంత బలమైనవి, ఎంత శ్రేష్టమైనవి, వాటి ద్వారానే బిడ్డ ఇంకా స్ట్రెంగ్త్ మొదలు పెడతాడు అన్నమాట. మరి నువ్వు అది మర్చిపోయి వాటిని గురించినటువంటి వివరణ లేకుండా, వాటిని పొందుకునేటువంటి జ్ఞానం లేకుండా పక్కన పడేస్తే తల్లిపాలు తాగి రొమ్ము అంటే మనల్ని అలాగే అంటాడు ఇంకా దేవుడు తర్వాత రోజులు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి వారు. తొలి ప్రేమను సద్వినియోగం చేసుకోవాలి, సక్రమంగా వాడుకోవాలి, శ్రేష్టమైనదిగా చూడాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. హృదయం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, బ్రషప్ చేసుకుంటూ ఉండాలి, స్నానం చేస్తూ ఉండాలి, శుభ్రపరచుకుంటూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, వృద్ధి అవుతూ ఉండాలి. అలా కాకుండా అసలు ఏమైందంటే పెద్ద తప్పది. అందుకనే దేవుడు దాన్ని తప్పు ఒకటి మోపం ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి, కానీ మొదట నీకుండిన ప్రేమను నీవే వదులుకున్నావు. వదులుకోవద్దు. చాలా మంది ఏమంటే లేదండి నవరస నట చేసినాడు కాబట్టి నామరాజన్నట్టు చేసినాడు కాబట్టి నిన్ను వదలమని దేవుడు చెప్పలా. నీకే నువ్వు వదిలేవు కాబట్టి నువ్వు వదిలేవని తప్పుడు అంటున్నాడు. నువ్వు వదలటం తప్పు అంటున్నాడు. ఆయన చేసింది దేవుడు అసలు జ్ఞాపకమే చేయట్లా. చాలా మందిని కదా, పండు అనగానే ఆదాం ఏం చెప్పినాడు? పండు తిన్నప్పుడు అనగానే నాకేం తెలుసు, నువ్వు నాకు ఇచ్చినా నాదెందుకు, నువ్వు ఇచ్చావు, నేను అడిగానని నిమ్మని ఆమె ఇచ్చివి నెత్తినెక్కి కూర్చున్నాను, తినవన్నది తిన్నా, నాదేం తప్పుంది అన్నాడు. ఎస్కేప్. అదే మొదటి తొలి ప్రేమ ఆయన అదే ఉండింటే అసలు దేవుడు ఎక్కడ అనకముందే చెప్పేటాడు, ప్రభా నేను తప్పు చేస్తాను, అయిపోయింది నా పరిస్థితి, ఎవరి మాట విన్నానన్నది నాకు అనవసరం,
ఎవరు నన్ను రెచ్చగొట్టారన్నది నాకు అనవసరం. మొదట నేను నీతో ఉన్నటువంటి సహవాసంలో నేను దాన్ని నష్టపరుచుకున్నా, పోగొట్టుకున్నా అనేటువంటి మాట ఆయన నోటి నుంచి వచ్చేదని నేను అనుకుంటాను. తొలి ప్రేమను మర్చిపోతుంటాం. ఎంతో ప్రేమిస్తాం మనం ఎంత ప్రేమిస్తామో అవతలకు అంత అవులు అయిపోతాం. ఇది సహజ లోకంలో కదా. అలాగే దేవుని విషయంలో కూడా అనుకుంటున్నాం, అది పెద్ద పొరపాటు. దేవుడు అంత బలహీనుడు కాదు. నీ ఎంట పడుతున్నాడనో నీ ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాడో అంత మాత్రమే దేవుడు బలహీనుడే కాదు. నిన్ను ఇంకా విపరీతంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇంకా కరుణ చూపిస్తూ దినమెల్లా చేయి చాచి ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆ యొక్క తొలి ప్రేమను తిరిగి పొందుకోవటం, తిరిగి స్టార్ట్ చేయడమే కాకుండా జ్ఞాపకం చేసుకొని ఏ స్టేజ్లో పడిపోతామో దాన్ని మళ్ళీ బిల్డప్ చేసుకోవాలి. పోగొట్టుకోకూడదు, మళ్ళీ బిల్డప్ చేసుకోవాలి, మళ్ళీ కట్టుకోవాలి, మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలి. రిటర్న్ కమ్ బ్యాక్, రండి, తిరిగి రండి అంటూ తొలి ప్రేమ. దీన్ని గమనించుకుంటే ఏమంటాడమ్మా, ఇంకా ఏమంటాడమ్మా, చేయము అట్లు నీవు చేసి మారు మనస్సు పొందితేనే. ఒట్టిగా చేయటమే కదా, అదేంది ప్రభా, నేను మొదట రక్షించబడినప్పుడే మారు మనస్సు కదా. అంటే ఇప్పుడు తొలి ప్రేమ లేకపోవటం వల్ల ఏం కోల్పోయావు నువ్వు? ఇప్పుడు నేనంటే అది మొదట చూపించిన ప్రేమ మీరు ఇప్పుడు నా మీద చూపించట్లేదా అంటే ఇప్పుడు మీరు ఏం కోల్పోయారు? మన ఇద్దరి మధ్య ఉండే ఒక అండర్స్టాండింగ్. అదే దేవునికి నీకు మధ్య అయితే ఈ రక్షణానందం అంట. ఈ రక్షణానందంలో తిరిగి పుట్టించమని దావీదు అంటాడు కదా. సో తెలివైన వాడెవడు పోగొట్టుకోడు, సంపాదించుకోవడం నేర్చుకుంటాడు. తెలివైన వాడెవడు పోగొట్టుకోడు. ఎంతసేపు ఏం చేయాలి? రాబట్టుకోవడం. అది తెలివైన వాళ్ళు అనుకుంటారు ఈ రోజుల్లో. మరి నువ్వు నేను తెలివైన వాళ్ళమే కదా, కాదంటారా? మొన్న మంది ఒక దగ్గర నలుగురు పాస్టర్స్ ఉంటే మాటల్లో ఏదో చెప్పాల్సి వస్తే ఎంత తెలివైన వాళ్ళు అన్నా మీరు మరి తక్కువ మరి లోపం అది ఏం చేయాలి? మరి ఒక ఆత్మను రాబట్టాలంటే కూడా మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. మరి ఈ రోజుల్లో తెలివి లేకపోతే బతకలేవు అని చాలా పావుగంట నా క్లాస్ దిగి. మీరంతా పిలుపున్న వాళ్ళేనా అంటే అవునన్నా. ఎంచబడ్డవారేనా అంటే అవునన్నా. అదేంటన్నా, నాకు బైబిల్లో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, పెట్ట కుక్కల మీద ఉన్న వారిని లేవనెత్తుతా అన్నాడు. మీరేమో జ్ఞానవంతులు అంటున్నారు. మరి దేవుని పిలుపుతోనే వచ్చారా లేకుండా ఏమన్నా వచ్చారా? మరి దేవుని పిలుపుతో వస్తే ఎవరిని లేపుకుంటాడు దేవుడు? మరి నువ్వైతే తెలివైన నువ్వే చెప్పుకుంటున్నావు. నేను చాలా జ్ఞానవంతులని ఆయనే చెప్పుకుంటున్నాడు. మరి దేవుడేమో వెర్రివారిని పిలుచుకుంటానంటాడు. ఇప్పుడేమో ఆయన నన్ను పిలిచాడు దేవుడు అంటున్నాడు. ఆయన వెర్రివాడు కాదు. కాబట్టి ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడా, ఇంకెవరైనా పిలిచారు? ఇది నా ప్రశ్న. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. తొలి ప్రేమ, ద ఫస్ట్ లవ్. వస్తువుల మీద కూడా పుడుతుందండి, మనుషుల మీద కూడా పుడుతుంది. ప్రేమకు మన ఏదో చెప్తుంటారు ఒక డైలాగ్, ఈ సమయము, ఈ సందర్భము, ఈ వ్యక్తితో అంటే ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళకుండానే ఉంటాం, ప్రేమ పుట్టించుకోకుండానే ఉంటామని కొంతమంది ఏదో చెప్తూ ఉంటారు డైలాగ్, సినిమా డైలాగ్. కానీ అదుపు చేయలేదు. ఎక్కడ పుడుతుందో, ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో, ఎంత లెవెల్లో పుడుతుందో అనేది ఎవరు కంట్రోల్. అది హృదయంలో ఉంచుకోవచ్చు, ఫీలింగ్ అంటే. దానికి జెండర్తో సందర్భం లేదు, లింకు లేదు, వయసుతో లింకు లేదు, ఇక దేంతో లింకు లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మారు మనస్సు పొంది నైనా చదువు. దీపస్తంభము, దీపం అంటే వెలుగు, ప్రశస్తమైనటువంటి దేవుని కృప, వాక్యము, ఇవి నీ యొక్క నుంచి అన్ని శ్రేష్టమైన ఈవులన్నీ తొలగించి పడేస్తాను. ఇదొక పనిష్మెంట్. ప్రేమించటం వదిలేస్తే ఏం చేస్తుంది? నువ్వు చాలా సులువుగా తీసుకుంటున్నావేమో కదా. చాలా ఏముంది, ఆయన కాకపోతే ఇంకొకరు, ఈవిడ కాకపోతే ఇంకొకరు, ఈడ కాకపోతే ఇంకో చర్చి, ఇదే కదా మన పరిస్థితి ఎట్లుంటుంది. ఈడ కాదంటే మస్తుగా ఉన్నాయండి, ఇదేం కలిగిందంటే 100 చర్చిలు ఉన్నాయి, ఇదే మంది కాకపోతే 100 మంది పాస్టర్లు, నా ఇంటికి 20 మంది వచ్చిపోతా ఉంటారు రోజు. ఇలాంటివి డైలాగులు వింటుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇది జరగడమే కాదు, మళ్ళీ తొలి ప్రేమను, ద ఫస్ట్ లవ్ను క్రియేట్ చేసుకొని దాన్ని పట్టుకోవడమే కాకుండా ఏం చేయాలట? మారు మనసు అంటే నీకు అది పోయింది అంటే గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రేమను వదిలితివో, ఇవన్నీ శ్రేష్టమైన గుణాలు నీలో ఉన్నాయి. మంచివాడివి, సహనం ఉంది, చాలా ఓపిక చేస్తావు, అంత బాగుంది. కానీ ఏం పోగొట్టుకున్నావు? మారు మనసు. చాలా మందికి తెలియక మళ్ళీ ఒక కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, మా దగ్గర కోసం మాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం అనలేం కదా. ఏమంటాం? మొదట నీకుండి నా ప్రేమను నీవు వదిలి. దేవుడు కాబట్టి గట్టిగా చెప్పినాడు. ఇప్పుడు నేను చెప్తే ఏమంటారు?
ఏదో అవసరం పడ్డట్టుంది, అప్పుడు అడుగుతాడు. తొలి ప్రేమల జ్ఞాపకం చేస్తున్నాడు, ఏమన్నా అడుగుతాడేమో అని డౌట్ వస్తుంది, ముఖ్యంగా మీ విశ్వాసం. దట్ ఇస్ ద రాంగ్ ఇది డైరెక్షన్ అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీపస్తంభము వాక్యానికి గుర్తు, దేవుని శ్రేష్టమైన ఈవులకు గుర్తు. అవి ఏం చేస్తారంటే నీ యొద్ద నుంచి తొలగిస్తాడు. దేవుని వాక్యమే నీ యొద్ద నుంచి తొలగించబడితే దీపము, నా పాదములకు దీపం అని దేని గురించి మాట్లాడతాం? వాక్యం. వాక్యం అంటే ఎవరు? దేవుడే. దేవుడు శరీరధారిగా వాక్యంలో మన దగ్గర వచ్చాడు. అంటే ఇప్పుడు నువ్వు ప్రేమను పోగొట్టుకుంటే లేదా కనపరచకపోతే దాన్ని తీసివేస్తే ఏం జరుగుతుంది? మారు మనసు పోగొట్టుకోవడం అదంతా ఒక ఎత్తు అయితే దేవుడు నీ దగ్గర నుంచి దీపం తీసేస్తాడంటే నేనంటాను ఆశీర్వాదం తీసేస్తాను. అంటే ఒక దగ్గర వాక్యం తీసేస్తాడంటే ఇంటర్నెట్ నేను చదువుతూనే ఉన్నానండి, అంతా మామూలు చేస్తూనే ఉంటామండి, మామూలుగా రోడ్డులో జరిగిపోతాయి. ఆ డ్రైవింగ్ అలవాటు అయినట్టు కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేసినట్టు అనమాట. ఎప్పుడో యాక్సిడెంట్ అయినప్పుడు కళ్ళు తెరుస్తాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ లవ్, తొలి ప్రేమ కదా. ఎన్నో గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. సిగరెట్ తాగిన గుర్తు పెట్టుకుంటాం, గర్ల్ ఫ్రెండ్తో మొదటి మాట మాట్లాడి గుర్తు పెట్టుకుంటాం, పెళ్ళైనాక మొదటి రాత్రి మన మిస్సెస్తో అంటే భార్యతో ఏం చెప్పుకున్నాం, ఏం ఊసులు మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ టైం కూర్చొని కబుర్లాడుకుంటాం కదా, అవన్నీ కూడా జ్ఞాపకం ఉంటాయి. కానీ దేవుడు చూపించినటువంటి తొలి ప్రేమ, దేవుడితో నీకు కలిగినటువంటి అనుబంధంలో మొదటి మెట్టుగా ఉన్నటువంటి తొలి ప్రేమను నువ్వు మారొచ్చింది. ఈ తప్పు ఒకటి నేను నీ మీద మోపుతున్నాను అంటూ ఇది అన్ని చోట్లకి, అయ్యా ఎఫెసు సంఘానికి కాదు, ఎక్కడ ఉన్నటువంటి సంఘాలకు సైతం, ఈ ఒక్క సంఘానికి కాదు, అనేక సంఘాలకు సైతం, అనేక మంది విశ్వాసులకు సైతం ఇదే వాక్యం, ఇదే మాట, ఇదే హెచ్చరిక. మొదట నీకున్నటువంటి ఉత్సాహం ఇప్పుడు లేదు, మొదట నీకున్నటువంటి ఆశ ఇప్పుడు లేదు. అప్పుడు ఫోన్లు చేసి అయ్యగారు రావాలా, అయ్యగారు రావాలా, అయ్యగారు రావాలా. అదే బాబు ఇప్పుడేమైంది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు బ్రదర్ కొంచెం పని సార్, ఇప్పుడే అర్జెంట్ పని పడింది, అటు పోయి సాయంత్రం లోపల వస్తా సార్. సాయంత్రం కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎల్లుండి కాదు, నెల కాదు, వారం కాదు, ఇంకా పోతేనే ఉంటుంది. మళ్ళీ మర్చిపోయినాడు, జ్ఞాపకం చేసి జ్ఞాపకం ఉంది సార్ కానీ టైం సెట్ కాదు. సాధారణ ఎప్పుడు టైం సెట్ కాదు. అనుకూలతలు ఉంటే చేస్తానంటే వెరితనం. అనుకూలతలు ఎప్పటికీ కలవు. ముఖ్యంగా దేవుని కార్యములలో అస్సలు అనుకూలతలు రావు. అనుకూలతలు నువ్వు చేసుకోవాలి. నన్ను కలవాలి అంటే కూడా నువ్వు అనుకూలత చేసుకోవాలి. ఒక ఆఫీసర్ని కలవాలి అంటే నువ్వు అనుకూలతలు చేసుకోవాలి. దాని అంతకు అదే సెట్ అయిపోయి దేవుడి ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన నీ ఇంటి ముందుకు వచ్చి గడప దగ్గర నిలబడి ఏదో నా గురించి ఆలోచన చేస్తున్నావంటే ఏం చేయమంటావు అని అడగడు ఆఫీసర్. నువ్వు వెళ్ళాలి. మొదట నీకు నేను ఎంతోమంది నేను మన సంఘంలో గమనిస్తుంటా, బయట సంఘంలో కూడా చూస్తుంటా. మొదట యాక్టివిటీ ఎలా ఉంటుంది, ప్రేమించండి సార్, రావాలన్నా సార్, రావాలన్నా ఉన్నాడు, మాట్లాడాలి సార్, కొంత సమయం మీతో గడపాలి సార్ అని చేసి. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు తొలి ప్రేమను వదిలితివి. తొలి ప్రేమ వదలటం అనేది నువ్వు అంత ఈజీగా తీసుకుంటున్నావేమో. దానికి లింక్ ఏం పెట్టాడు? మారు మనసు పోగొట్టుకున్నావు. మళ్ళీ దీన్ని మారు మనసు పొందుకో. తొలి ప్రేమను తిరిగి తెచ్చుకో. ఏ స్థితిలో నుంచి పడిపోతావో. చాలా మందికి ఏంటంటే ఏమన్నా ప్రేమ అనగానే చులకన భావం, అంటే ఇప్పుడు రోజులు అట్లా అయిపోయినాయి కాబట్టి దాన్ని వాడే విధానం కూడా అలాగే అయిపోయింది కాబట్టి చులకన అయిపోయింది ఆ ప్రేమ అన్న పదం. కాదండి, అది చాలా బాధ్యతతో కూడినది, భారంతో కూడినది ప్రేమ. దాంట్లో త్యాగం ఉంటుందండి. ఎప్పుడు ఏమిస్తారు వీళ్ళు, ఏమిస్తారు నాకు ఉండదు. అలాగే నేనేమి ఇవ్వాలనేది కూడా ఉండదు. ఒక త్యాగం అంతే. ఆ టైంకి నేనేం చేయాలంటే జస్ట్ గో ఆన్ అంతే. ఎందుకంటే ఆ ప్రేమ అలాగే నడిపించాలి. ఈ తొలి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకో. రిటర్న్ టు యువర్ ఫస్ట్ లా. ఎఫెస్లో ఉన్నటువంటి సంఘం, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము, ఈ దుష్టులు సహింపలేని గుణాలు, ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. కానీ మరి నీకున్నటువంటి పెద్ద డ్రాబ్యాక్, మైనస్ పాయింట్ ఏంటంటే తొలి ప్రేమను వదిలితివి. కాబట్టి దేవుడు ఇక అయిపోయింది, నీకు నిత్య నరకాగ్ని ఉండవు అంటున్నాడు. ఒక అవకాశం మళ్ళీ ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు తెలివైనవాడు. తెలివితో కూడంతే వదిలేస్తాడు. ఇప్పుడు నేను మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. అట్లాగే నేను నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు నాకు ఒక అవకాశం. ఏం చేయాలి? తిరిగి తొలి ప్రేమలో నడవటానికి, ఆ దాని ద్వారా మారు మనసు పొందుకోవటానికి, ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి, అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి రావటానికి. ఏదో ఒక సాయం చేశాను ఎవరికన్నా, ఎప్పుడన్నా జ్ఞాపకం చేశాను. 10 సంవత్సరాలు అయింది సార్, ఇంకా జ్ఞాపకం ఉందా నీకంటే? నాకు తొలి ప్రేమ ఉంది కాబట్టి జ్ఞాపకం ఉంటుంది నీకు చేసిన సహాయం. నీకేమైంది? ఆ సాయం పొందుకున్నావు, అయిపోయింది, చేతులు దొడుచుకున్నావు కాబట్టి నీకు జ్ఞాపకం ఉంటుంది. మన దేశ సహాయాలు స్టూడెంట్స్ కానివ్వండి, అవన్నీ ఎవరికి గుర్తుండవు కదా. అక్క నన్ను చూసి ఆ నోట్లు తీసి ఇట్లా బిగబట్టిస్తాను. ప్రేరేపణ అన్నమాట స్టూడెంట్స్ అంటే. నేను ఇస్తా అన్నా ఒకరికి అని మన లక్ష్మీ సిస్టర్. ఇప్పుడు లేవవి, ఆ పొందుకున్న లేరు, ఇచ్చే వాళ్ళకి
అయిపోయినారు, అన్నీ లేవు. అంటే నేనేమంటానంటే మళ్ళీ నేను ఎక్కడికి తీసుకొచ్చి లింక్ చేస్తానంటే తొలి ప్రేమలు లేవు. అప్పుడు అంతగా ఫోన్ చేసి రావాలన్నా ఏ పని ఉంది, ఎప్పుడు రమ్మంటావు, ఏ టైం, అర్ధరాత్రి ఫోన్ చేసి రెడీ నేను నీ దగ్గర రావడానికి అన్నవాడు టైం బిగించుకో ఏమంటే కాపరి చెట్టుడో లేకపోతే ఇంకేదో చెట్టదో ఇంకేదో ఏదో ఒకటి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ లవ్, ఎప్పుడైతే ఈ ఫస్ట్ లవ్ అనేది పోగొట్టుకుంటామో మనము మారు మనసుని పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందుకోమంటున్నాడు దేవుడు. అలా లేని పక్షాన దీపస్తంభాన్ని మీ దగ్గర నుంచి ఈ వాక్యాన్ని దేవుడు అంటే ఇండైరెక్ట్గా నేను అర్థం చేసుకుని దీపస్తంభం అంటే వెలుగు దేవుడు అన్నీ అనుకుంటే వాక్యం అనుకుంటే దేవుడే మన ఎదురు నుంచి వెళ్ళిపోతానని చెప్తున్నాడేమో అని భయం వచ్చేసింది ఆ వాక్యం. ఆ తొలి ప్రేమ సింపుల్, మళ్ళీ ఏమైనా పెద్దదా కాదు, సింపుల్, అన్నీ బాగున్నాయి, తొలి ప్రేమ లేదు, అది పోగొట్టుకుంటే నువ్వు నన్ను పోగొట్టుకున్నట్టే రా అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తున్నది. వీటిని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మంచి ప్రేమను మనం పోగొట్టుకుంటామో ఆ ప్రేమను మళ్ళీ తిరిగి పొందుకోవాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరైనా ప్రేమిస్తున్నారంటే అంత చులకన అవసరం లేదు. నేనేదో గొప్ప ఇది కాబట్టి ఇలా ఎంటబడుతున్నాను అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ముఖ్యంగా ఎంటబడుతున్నాడు అంటే మాత్రం ఆయన ప్రేమ చాలా గొప్పదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏ యోగ్యత లేదు ఒక మనిషి మనల్ని ప్రేమించడానికి, ఏ యోగ్యత లేదు. ఆయనేమో నేను వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు అంటే ఎంత గొప్ప దేవుడై ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకున్నాను. అటువంటి దేవుని తొలి ప్రేమను మనం వ్యర్థం చేసుకుంటే ఎంతగా నష్టపోతామో. మారు మనస్సు, రక్షణానందం తొలగిపోతుంది. ఇది లేని రోజున మనం ఏం బాగుపడతాం? అలాగని ఏమైనా వస్తూనే ఉన్నాయి, అన్ని ఆదాయాలు వస్తున్నాయి, అన్ని వనరులు వస్తున్నాయి, అన్ని ఇబ్బందులు లేకుండా పోతూనే ఉన్నాం. కానీ అసలైంది పోగొట్టుకున్నాం. మీరు గమనించినట్లయితే మొదటి తిమోతి 1:5, మొదటి తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 5వ వచనాన్ని కింద మీరు గమనించినట్లయితే, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు కాదు సార్, మొదటి తిమోతి 5వ వచనం మీరు చూస్తే ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం. మొట్టమొదటి ఏంటంట? పవిత్ర హృదయం నుండి ఏదో వస్తుందట. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఈ ప్రేమ ఎట్లా పుట్టాలంట కదా? తేనె పూసినట్టు కదా. ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి, సమయానికి పోగానే తిందురా అంట కదా. ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి రాదు. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మనం తిన్నాం అనుకో మనకు కడుపు నొప్పి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మనం తిన్నాం అనుకో ఈ ప్రేమను, ఆ ప్రేమలో మనకి బలం వస్తుంది. అందుకని ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుందంట? మొట్టమొదటి పాయింట్ పవిత్ర హృదయము. అంటే ఇప్పుడు నువ్వు ఇంకొకరిని ప్రేమించలేని స్థితిలో ఉన్నావంటే నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు నన్ను ప్రేమించలేకపోతున్నావు అంటే ఏం లేదు నీ దగ్గర. మొట్టమొదటి దాంట్లో నుంచి రావాలి, అది రావట్లేదు అంటే అది నీ దగ్గర లేదు. ఎక్కడి నుంచి ఊట పుట్టాలో ఆ స్థలం, ఆ ఊట నీ దగ్గర లేదు. ఇప్పుడు ఆ ప్రేమ నీకు అక్కడి నుంచి రావట్లేదు అంటే అక్కడ ఏం లేదు, అక్కడ ఆ వెజల్ లేదు. ఏమిటా వెజల్? పవిత్ర హృదయం లేదు. ఇంకోటి ఏంటి? ఇప్పుడు ఆ ప్రేమ లేదు అంటే నేనేమంటానంటే పవిత్ర హృదయంతో పాటు ఇంకొకటి లేదు. ఏంటి లేదు? మనస్సాక్షి. ఎగతాళైపోయింది నీకు దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ, వారు చూపించే అభిమానం నీకు ఎగతాళి. కాబట్టి పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి నుండే కాకుండా నిష్కపటమైన విశ్వాసము. విశ్వాసం, నమ్మకం ఎట్లుండాలి? నిష్కపటము, కపటము లేనిదై ఉండాలి. ఏదో అవసరానికి ప్రేమ నటించటం, అవసరాన్ని తీరాక నువ్వెవరు అనడానికి కాదు. అది నిష్కపటమైన విశ్వాసం. అందుకే కదా పసిపిల్లలను చూపించి దేవుడు ఏమన్నాడు? మీరు ఇటువంటి వారైతే తప్ప పరలోకంలో ఏముంటాయి పసిపిల్లల్లో? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. నువ్వు 100 సార్లు సాయంత్రం డ్యూటీ నుంచి వస్తా చాక్లెట్లు తెస్తానని మోసం చేయి, 11వ కూడా వాడు నమ్ముతాడు. అది నీ బిడ్డే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు 10 సార్లు మోసం చేయి, ఈరోజు డ్యూటీ నుంచి వస్తా చాక్లెట్లు తెస్తారా,
సాయంత్రం వచ్చేసరికి ఎంటపడతాడు, తేలేదురా అంటే నమ్ముతాడు, సరేలేని ఏడుస్తాడు, కాసేపు అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజునో ఇంకొక రోజునో నమ్ముతానే ఉంటాడు. అది అవిశ్వాసంలో ఉన్న భక్తులు. నిష్కపటమైనటువంటి, అంటే కపటం లేదు, ఇంకా నమ్మకం. మా నాన్న తెస్తాడు, మా అన్న తెస్తాడు, ఇంకా నా కోసం ఏదో చేస్తారన్న మంచి నమ్మకం. దేవుని పట్ల మొదట నీకున్న ప్రేమ పోవటం వల్ల నీ హృదయంలో మంచి హృదయం లేదు, యథార్థ హృదయం లేదు, క్షేమకరమైన హృదయం లేదు, ఆశీర్వాదకరమైన హృదయం అంతకంటే లేదు. ప్రేమ వాటిలో నుంచి పుట్టుకొస్తుందండి. ఊరికి ఐ లవ్ యూ, ఈ లోకపరమైనటువంటి ఈ ఐ లవ్ యూలో కాదు. ఇవి ఐ లవ్ యూ వెనక ఎంత భారం ఉంటుందో, ఎంత బాధ్యత ఉంటుందో, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చే ఊటనో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే దాని విలువ ఏంటో తెలుస్తుంది కదా, దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఏమని ఉందమ్మా మళ్ళీ చెప్పండి. 3 అంశాలు. మొట్టమొదటిది ఏంటంట, పవిత్ర హృదయం నుండి పుట్టేటువంటి ప్రేమ, మంచి మనస్సాక్షి నుండి పుట్టే ప్రేమ, నిష్కపటమైనటువంటి విశ్వాసం నుండి పుట్టేటువంటి ప్రేమ, శ్రేష్టమైనటువంటి ప్రేమ. అది తొలి ప్రేమ. అటు ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. అది వదిలిపెట్టకూడదు. అది వదిలిపెడితే నువ్వు తిరిగి రావాలి. ఎక్కడి నుంచి తప్పిపోయావో తిరిగి గమనించుకుని వెనక్కి రా. వచ్చి అలా ఉండటమే కాకుండా ఏం చేయాలట, వచ్చి మళ్ళీ మారు మనసు. అంతేకాకుండా ఏం చేయాలంటే ఇంకా క్రియలు, ఆ క్రియలు మళ్ళీ చేయి కదా. ఏవైతే నువ్వు మొదట చేస్తున్నవంటివో, నన్ను ప్రేమించి నా కొరకు ఎలాగైతే నువ్వు మొదటి ప్రయత్నం, మొదటి ప్రయాస, మొదటి పని చేశావో అవన్నీ కూడా నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు తిరిగి చేయవలసి ఉన్నది. అలా చేయకపోతే దీపం స్తంభం చేసి తీసి, అది కరెక్ట్ చదవండి, వేతును నేనే చేస్తా. ఏదైనా వేరే వాళ్ళు చేస్తే దేవునికి మొరపెట్టుకుంటాం. దేవుడే తీసేస్తానంటే ఎవరికి మొరపెట్టుకుంటాం అనుకుంటాం? ఛాన్స్ ఉందా నీకు ఇంకేమైనా ఎవరికైనా మొరపెట్టుకోవడానికి? మరి జాగ్రత్త పడాలా వద్దా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా. నిష్కపటమైన విశ్వాసం నుండి పుట్టినటువంటి ప్రేమ రిటర్న్ రావాలండి. నేను రాను, నేను చెయ్యను, అలా ఉండదు అనడానికి లేదు. రీచెక్ చేసుకోవాలి. రీచెక్ అనేది మనం చేసుకోవాలి. ఏదైనా ఆఫీసులకు ఏదైనా పనికి వెళ్తే చెక్ లిస్ట్ అని ఇస్తారు. చెక్ లిస్ట్ అన్ని చెక్ చేసుకోవాలా. నేను చెప్పినవన్నీ ఉన్నాయా, సర్టిఫికేట్ తెచ్చావా, ఈ సర్టిఫికేట్ తెచ్చావా, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి చెక్ లిస్ట్ అంటారు. ఆ లిస్ట్లో చెప్తాడు, ఇవి తెచ్చుకో అంటాడు. నీకు క్యాషువలిటీ కావాలా, ఇవన్నీ తెచ్చుకో. నీకు ఇంకేదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా, ఇవన్నీ పెట్టాలన్నమాట. చెక్ లిస్ట్ అంటారు. చెక్ లిస్ట్. అసలు ఎక్కడ పడిపోయాం, ఎందుకు పడిపోయాం, ఎందుకు దాన్ని అంత బలహీనంగా తీసుకున్నాము, ఎందుకు దాన్ని అంత ఈజీగా పొద్దులుకున్నాము? చెక్ లిస్ట్లో చెక్ చేసుకోవాలి. అసలు ఎందుకు అనేది మొదటి ప్రశ్నే కదా. ఎందుకు, ఏమి, ఎలా, ఇవన్నీ మొదటి ప్రశ్నలు. అలా వస్తే మనకు అటువంటి డౌట్స్ వస్తే అభివృద్ధిలోనికి వస్తాం. అంటే అలాంటి ప్రశ్నలు, అలాంటి డౌట్లు రావాలి చదువుకునే పిల్లలకు కానీ మనకే. ఎందుకు, ఏమి, ఎలా అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు గమనించినట్లయితే ఎందుకు, ఎంత దూరం, ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ పడిపోయాం, చెక్. అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే, ఇప్పుడే చెప్పాను కదా, ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకుంటే ఒకవేళ పడిపోతే త్వరగా వెనక్కి రాదు. ఒక 100 సంవత్సరాల తర్వాత నేను చెక్ చేసుకుంటానంటే వీలు కాదు, నీకు వీలు కాదు. అప్పుడు దేవుడు కూడా వద్దు పని ఇచ్చాడు, నీకు తెలియదా? ఎవ్రీడే చెక్ లిస్ట్ అనేది మనకు మనసులకు అవసరం. మొట్టమొదటి ఏం చెక్ చేసుకోవాలి? తొలి ప్రేమ ఉందా లేదా? పొద్దున లేచినప్పుడు తొలి ప్రేమతో లేస్తున్నావా? పడుకునేటప్పుడు కూడా నీకు ఆ తొలి ప్రేమ జ్ఞాపకం వచ్చిందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. స్నేహితులైనా, బంధువులైనా, ఇరుగు పొరుగైనా కదా. సంవత్సరాలు గడిచే కొద్ది ఏమైపోద్దండి, కొద్దిగా పలసనైంది. తొలి ప్రేమ పలసనైంది. ఎట్లా ఇంకా వృద్ధి కదా. అది ఏ విషయంలోనైనా నువ్వు ఏం కోరుకుంటావు? ఇలా 1000 రూపాయలకు చేరేవు, 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం కోరుకుంటావు? 500 పెరిగితే నా జీతం బాగుంటుంది అనుకోండి. మరి ఇక్కడ ఈ ప్రేమల విషయంలోనూ, దేవుని పనుల విషయంలోనూ అభివృద్ధి ఆశీర్వాదం అంటే ఎందుకు? బ్యాప్టిజం తీసుకోగానే రోజుకు 2 సార్లు 5 అధ్యాయాలు చదివే, మొత్తానికి సంవత్సరానికి ఒకసారి అంటే బైబిల్ కంప్లీట్ అయిపోయాయి మొదటిసారి. ఇంకంతే, నువ్వు అడిగేదిలే, పుట్టేదిలే. ఏం లాభం, ఏం లాభం? మన కుటుంబాన్ని దర్శిస్తే ఇంట్లో పెద్ద ఆవిడంట, మళ్ళీ ఒక్కసారి బైబిల్ స్టార్ట్ చేయాలి సార్, అయిపోయింది. సరే ఏం పని చేసి, ఏం పని ఉండదు కదా సార్, కూర్చొని బైబిలే సార్. సరే 80 సంవత్సరాల పైన ఉన్నాయి. ఎన్నిసార్లు చదివారు? 72 సార్లు అయిపోయింది సార్. ఇంకా నేను చదవాల్సిందే 73వసారి. నా కోరిక ఏంటంటే నా వయసు ఎంతైతే అన్ని సార్లు చదవాలని. అంటే ఒకవేళ నేను 90 సంవత్సరాలు పడుతుంటే 90 సార్లు నేను బైబిల్ చదవాలని కోరిక.
మరి ఎందుకమ్మా ఇప్పుడు 80 దాటుతామో, ఇప్పుడు ఇంకా 72? కొంత గ్యాప్ వచ్చింది. తొలి ప్రేమ తగ్గిన రోజుల్లో కొంత చదవడం ఆపేసి ఇప్పుడు మళ్ళీ పుట్టుకొచ్చింది నాకు ఆ ప్రేమ. దేవుడు సమయం ఇచ్చాడు, ముసలిదాన్ని ఏడు తిరగలేదు. 72 సార్లు. ఒక్కసారి చేయొద్దంటే ఒక్కసారన్నా కంప్లీట్ చేసినవాడు, ఒక్కసారన్నా బైబిల్. వెరీ నైస్. 2 సార్లు, వెరీ గుడ్. 3 సార్లు సరిగెత్తు, సగం పెట్టు మేనంత. 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు. ఇక మిగతా వాళ్ళందరికీ తొలి ప్రేమ పోయింది. తప్పు కదా. కాబట్టి నా బాధ్యత కదా మిమ్మల్ని కోపంతో హెచ్చరించడానికి కాదు, ప్రేమతో హెచ్చరించడానికే నా ప్రయత్నం. అసలు బైబిలే చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు అర్థమవుతుంది వాళ్ళ మొఖాలు చూస్తే కదా. అన్నం వండుకోవడానికి టైం ఉంటుంది కదా. అయ్యగారు వచ్చేసి పప్పు బాగాలేదన్నా కానీ 10 నిమిషాల్లో ఇంకో కూర రెడీ చేయడానికి ఓర్చుకుంటాడు. ఎందుకంటే మొగుడు కదా, ఇప్పుడు విమానం మొత్తం ముగిస్తాడు కదా, తర్వాత ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ఏం చేస్తారు, అయ్యగారు మొదటి ముద్ద పెట్టుకునే లోపల 2వ కూర కూడా రెడీ అయ్యారు. నేను చూశానండి, అంత ఫాస్ట్గా చేసే వాళ్ళని కూడా చూశాను. ఎందుకు? భయం. అయ్యగారు కదా భర్త. మరి దేవుడు నీ భర్త కాడా, నీ తండ్రి కాడా? ఆయన మనకు అన్ని సమస్తం అంటామే. ఆయన దేవుడు సమస్తమైనటువంటి దేవుడు అంటామే. ఏం రియాక్షన్? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. చెక్ లిస్ట్ చూసుకోండి నాయన. రిజల్ట్ రావాలన్న థాట్ రావాలండి. ఫస్ట్ ఈయన చెప్తూనే ఉంటాడు అనుకుంటే ఎవడేం చేయలేడు. రిటర్న్ రావాలన్న ఆశ నీకు పుట్టాలి. వాక్యం వినాలని నీకు అనిపించాలి. అనిపించకపోతే నిద్రపోతూనే ఉంటుంది. నువ్వు నా సంఘమే కాదు, ఆ సంఘానికి పోయినా నీకు ఇదే పరిస్థితి ఉంటుంది. విడుదల ఉండదు, విమోచన ఉండదు. వింటూ ఉండాలన్న ఆసక్తి మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ లైట్స్, ఆ జిమ్మిక్స్ బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనిషి. కాబట్టి అలర్ట్గా, యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు చూడు, ప్రేమ అనే దాని మీద ఇన్ని మాటలు 3 వారాలు మాట్లాడుకుంటూ ఉన్నామంటే మీకు ఎంత బోరు కొట్టింటుందో నాకు అంత ఉత్సాహంగా. ఎందుకంటే అవకాశం మళ్ళీ రాదు. ప్రేమ చాలా గొప్పది, ప్రేమించబడడం ఇంకా గొప్పది. ఇదిగో ప్రేమను పోగొట్టుకోకుండా ఉండడం అన్న అంశాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఇది చాలా అవసరం మనిషి జీవితానికి, ముఖ్యంగా క్రైస్తవ జీవితానికి. అంత ఈజీ కాదు పోగొట్టుకోవటం. నన్ను పోగొట్టుకున్నామంటే నాలో వచ్చే ప్రతి దీవెనను పోగొట్టుకున్నట్టు. మనుషులమే ఇట్లా అనుకుంటే దేవుని నుంచి వచ్చే దీవెన పోదా. అందుకే ఇక దీపస్తంభాన్ని నేను తొలగిస్తాను అంటూ ఉన్నాడు. ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈరోజు బలలో చేయి వేస్తూ ఉన్నాం. తొలి ప్రేమ లేకుండా బలలో చేయి వేస్తేవా ఏం జరుగుతుందో తెలుసా? అందుకే మీలో అనేకులు ఎప్పుడు తుమ్ముతా దగ్గుతూ ఉంటారు, ఎప్పుడు మంచాన పడి ఉంటారు, ఎప్పుడు తలనొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి అంటూ ఉంటారు. కొందరు హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పడుకున్నారు. మీరు అనుకుంటున్నారు ఆ నిద్రించడం అంటే చచ్చారని లెక్క. దేవుడు చెప్పిన నిద్ర ఏంటంటే వీళ్ళు అనేకులు చచ్చిపోయారు. కారణం ఏంటంటే తొలి ప్రేమ లేకుండా ఆయన శరీరాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం. తొలి ప్రేమ లేకుండా ఆయన శరీరాన్ని ముట్టుకోవడానికి, చూడడానికి అనుమతి ఉండడం. తీసుకోవడం అనేది అల్లే పని. నీలోకి తీసుకోవటము అంటే ఎంతో ప్రేమ. ఇష్టారాజ్యంగా తీసుకోవడం ద్వారా శిక్షకు నీవే మార్గం తెలుస్తున్నావు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రిటర్న్ రావాలన్న ఆశ, మారు మనసు ఇవన్నీ ఉండాలి. కాబట్టి అనేకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, మన జ్ఞానం ఉంటుంది. కాలం పెరిగే కొద్దీ కూడా కొంచెం బలహీనపడిపోతూ ఉంటాం. ఇవన్నీ సెట్ చేసుకోవాలి. దేవుని విషయాలు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మనకు చాలా అవసరం. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో మాట చూపిస్తాను. ప్రేమ అనేటువంటి అంశాలను నేను మీకు చూపిస్తూ ఉన్నాను. త్వరగా టైం అవుతుంది. ఇర్మియా 2:2 వచనంలో చివరి భాగం. ఇర్మియా అమ్మా, నువ్వు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను అమ్మా ఎక్కడన్నా జ్ఞాపకం చేసుకుంటున్నాడమ్మా? మొదటి రోజులు అన్న జ్ఞాపకం చేసుకుంటున్నాడా? మొదటి అనురాగము, మొదటి వైవాహిక జీవితం రోజులు కదా. చాలా మందిలో ఏమంటారంటే పిల్లలు పుట్టినారు సార్. అయ్యా ఆ ప్రేమలు ఇంకా పెరుగుతూ ఉండాలి వచ్చేవారు. అదే బంధం అంటే, అదే బంధుత్వం అంటే, అదే అనురాగం అంటే కదా. నీ యవ్వనములో ఏమేమిటమ్మా? అనురాగము కదా. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయంటే చాలా మందిని, కొంతమంది రీల్స్లో దాంట్లో చూస్తుంటాం. విదూరముగా, విచిత్రముగా 70 సంవత్సరాలు వచ్చినా కలిసి తిరిగేటువంటి వారు, కలిసి ఆనందించేటువంటి
భార్యాభర్తలు ఎక్కడంటే తొలి ప్రేమ అదే లెవెల్, అదే స్టాండర్డ్తో మెయింటైన్ చేసుకుంటూ వస్తే సాధ్యమని. నువ్వు అప్ అండ్ డౌన్స్ తీసుకొని వచ్చి పోగొట్టుకుంటే ఆ ప్రేమను నీకు ఇది ఇంపాసిబుల్. ఒకరితో చనువుగా ఉండలేవు అసలు. వారి నుంచి ఏ అవసరం, వీటిలో ఇచ్చుకోవడం ఉంటుంది, పుచ్చుకోవడం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డు ఉంటుంది. ఇదైతేనే అని నువ్వు గిరిగీసుకుంటే ఏది పొందు. నీ యవ్వనంలోనూ చూపిన అనురాగము దీని ఇంకా ఆత్మీయంగా దేవుని కొరకు మా వాడాల్సి వస్తే మొదట నువ్వు రక్షించబడ్డప్పుడు నువ్వు చూపిన ప్రేమ అనురాగాలు ఇప్పుడు ఎక్కడ పోయినాయినా? 10 సంవత్సరాలు అయింది బ్యాప్టిజం తీసుకున్నావు, మరి 10 సంవత్సరాల తర్వాత ఇంకా ఎదగాలనా తగ్గాలనా అని దేవుడు అడుగుతున్నాడని నాకు అనిపిస్తుంది. ప్రేమైనటువంటి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగమును, ఈ వైవాహిక ప్రేమను నువ్వు ఇచ్చేసావని అంటూ ఉన్నాడు. ప్రార్థన లేకపోవడం, ఆత్మీయంగా ఎండిన స్థితి, డ్రై అయిపోయావు. చాలామంది బాధలకు రాటుదేలి కన్నీళ్ళు రావాలి. కొంతమందిని చూస్తే వాళ్ళకి ఇంకా పెద్ద సమస్యలు వస్తాయి. ఏందమ్మా ఇంత పెద్ద సమస్య? ఏమన్నా ఎన్నొచ్చినా ఎన్ని చూసినామో ఇంకిపోయినాయి అన్నా అంటారు. ఈ ప్రేమ ఏమైపోయింది? నీలా ఎండిపోతే బాగుంటుందా? పచ్చని చెట్టులాగా పూలు పూసి కాయలు కాసి పండ్లై అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉంటే బాగుంటుందా ఈ ప్రేమ? తొలి ప్రేమ తొలకరి జల్లు. తొలకరి జల్లు అంటే మొదటి వానలు కదా. మొదటి వానలు భూమికి సంతోషాన్ని, పంటకు మేలుని ఇస్తాయా, లేకపోతే కీడుని? ఇట్లా వరదల్లాగా అవుతాడా? తొలకరి జల్లు అనే మాట విన్నారా? తొలకరి వాన. తొలకరి వాన వ్యవసాయకుడికి ఆనందమా, సంతోషమా, బాధనా? దట్స్ ఆల్. సింపుల్. అంటే ఇక వేరే పెద్ద పెద్ద డెప్త్లోకి డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మొదటి ప్రేమను చూపించట్లేదు, మొదటి బాధ్యతలు నువ్వు తీసుకోవట్లేదు, మొదటి పనులు నువ్వు చేయట్లేదు, ఆ యాక్టివ్నెస్, అలర్ట్నెస్ లేదు. దేవుని మీద అభిమానం తగ్గిపోతూ ఉన్నది, కాపరి మీద అభిమానం తగ్గిపోతూ ఉన్నది. ఆ పనుల భారం, ఒత్తిడి నాకు వద్దని అనుకుంటూ ఉన్నావు. చేసిన కొలది దీవెనలు అన్న తత్వం నీలో లేదు. చెప్తే తప్పించుకునే స్వభావం ఇప్పుడు ఎక్కువైపోయినది. అమ్మా ఇదేంద్రా అంటే నా వల్ల కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోవడం ప్రేమ దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప మాటలు ఉన్నాయంటే, అంటే దాంట్లో నీవు ఆనందాన్ని వెతుక్కోవట్లేదు కాబట్టి నీకు అది నష్టంగా కనిపిస్తుంది అంతే. దాంట్లో నీ ఆనందం కింద నువ్వు చూసుకుంటే ఖచ్చితంగా అది దీవెనకరం. నువ్వేం చూసుకుంటున్నావు? లాస్ చూసుకుంటున్నావు కదా. వ్యాపారం లాగా భావించి ఈ ఇడితో పని ఉంది, ఇప్పుడు నేను కలిసి ఉన్నా, పని అయిపోయింది, దూరం ఉన్నా, మళ్ళీ పని పడితే దగ్గర పోతా, మళ్ళీ పని అయిపోతే నేను దూరం పెడతా. మళ్ళీ అలా చేయలేము. ఏదో కంటిన్యూగా ఒక స్నేహం మెయింటైన్ చేస్తూ ఉంటే పని ఉంటే వాడబడతాం, పని లేకపోతే కూడా స్నేహం మిగిలిపోద్ది కదా అనుకుంటా. ఆ ఆలోచన నుంచి నువ్వు తప్పుకున్నావు కాబట్టి నీవు ఆ తొలి ప్రేమను చూపించలేకపోతున్నావు. ఇంకా ఏంటంటే లోకరీతులు హృదయంలో నింపుకోవటం కదా. నన్ను మించిన వాడు ఇంకొకటి వస్తాడు మాటలు చెప్పేటప్పుడు, వెంటనే ఏమైపోద్ది? పాస్టర్ గారు హెచ్చరికలా, వీడు ఇంకా బాగా ప్రేమగా చేసి పెట్టేవే ఉన్నాయి కదా అంటే. అందుకనే స్కీములు చూపించేటువంటి సంఘాల వైపు, ఇచ్చే సంఘాల వైపు ఎక్కువ పోతూ ఉంటారు కదా. అది ఇప్పిస్తాడంట, ఇది ఇప్పిస్తాడంట, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడంట. ఎవరు ఎవరు ఎవరు? కాపర్లు. ఓ అమ్మాయి ఎన్ని చోట్ల కేసులున్నాయి కదా, ఇప్పిస్తామని ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని కాపర్లను అరెస్ట్ చేశారు కదా హైదరాబాద్లో. అది ఎవరి మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వాలి. నాకు ఇప్పిస్తే నేను పోయి అన్ని మేనేజ్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర అని కేసులు అయినాయి కదా. ఎందుకు లోకరీతిగా కూడా ఎంతోమంది మీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఇబ్బందులు వచ్చినాయి కదా కదా వచ్చినాయా లేదా? డబుల్ బెడ్రూమ్లని, రకరకాలైన శోధనలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు. వాటి నుంచి మనం విడుదల పొందుకోవాలి, వాటిని విడిచేయాలి. అవి ఇస్తే వస్తా, ఇస్తే గొప్పోడు, ఇవ్వకపోతే మనోడు కాదనుకుంటే కుదరదు. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకో. ఇవి ఏమైపోయామంటే థిక్ స్కిన్ అంటారు. థిక్ స్కిన్ అంటే మందమైన శరీరం, దున్నపోతు మీద వారం అన్నట్టు. ఇప్పుడు కదా ఇప్పుడు ఇంత వాక్యం చెప్తున్నాను 3 వారాల నుంచి. మీరు అదే ద్వారా ఇప్పుడు త్వరగా రండి అమ్మా, బల్ల రోజన్నా కరెక్ట్గా ఉండండి, టైంకి ఉండండి అంటే ఎంతమంది కరెక్ట్గా వస్తున్నారు? పనులు ఉంటాయి, సాతాను ఖచ్చితంగా పెడతాడు, శ్రేష్టమైన పనులే పెడతాడు. కానీ మార్పు లేదు. సంవత్సరాల తప్పటి అదే మొత్తుకుంటున్నావు అంటే మా బలహీనత చెప్పడం మానేస్తాయి కదా. నువ్వు 1 గంటకు రాలవై, నాకు వచ్చేది ఏముంది? 3 గంటల పరీక్ష, లాస్ట్ 5 నిమిషాలు వచ్చిన పరీక్ష రాస్తానే పాస్ అవుతానంటే 3 గంటలు సద్వినియోగం చేసుకుంటానంటే వాటి నోటి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దేనికి సంకేతాలంటే తొలి ప్రేమ లేకపోవడం. నువ్వు ఇంకా చెప్పినా మారవు. ఎందుకంటే
థిక్ స్కిన్, దున్నపోతు శరీరం అయిపోయింది. నీకు మెదడు మొదలుపారిపోయింది. ఇక రావు. 10 గంటలకు వచ్చేటోళ్ళు కూడా 1 గంటకు రావడం మొదలెట్టారంటే ఇక అది కుదరదు. వాళ్ళను మనం మార్చుకునే అవకాశం లేదు. వాళ్ళకి విరక్తి పుట్టింది. ఎవరి మీద? సంఘం మీద, కాపరి. కాబట్టి ఎప్పుడో రోజు వెళ్ళిపోతారులే, బాగుపడతారులే, బయటకు పోతే అనుకొని సంతృప్తి పడతాం. ఎందుకంటే మా ప్రేమ దక్కలేదు కాబట్టి. తొలి ప్రేమను కోల్పోతే దీపస్తంభం మారు మనసును కోల్పోతాం. మారు మనసును కోల్పోతే వచ్చే నష్టం ఎంత ఉంటుందంటే ఇంక చాలా గొప్పది. అది థిక్ స్కిన్. దీన్ని ఏమంటారంటే డెమినిష్డ్ సెన్సిటివిటీ. అంటే స్పర్శ జ్ఞానం పోతుంది అన్నమాట. సెన్సిటివిటీ పోతుంది. ఇక నువ్వు 1,00,000 సార్లు చెప్పు, ఇదే శుద్ధి చెప్తుంటాడు ఈయన అనుకుంటారు తప్ప ఇన్నిసార్లు చెప్తున్నాడు నాలో ఎందుకు మార్పు రావట్లేదు అన్న తల పుట్టదు విశ్వాసం. ఇంకా ఈయన చెప్తున్నాడు కదా, సండే 1 గంటకు పోదా, నేను 12 కోసం నాకు చెప్తున్నాడు ఈయన, 1 గంటకు పోతా ఏమంటాడో చూస్తాను. విశ్వాసం ఎట్లా తయారైంది? కాబట్టి ఏమంటాడు, నువ్వు నేను చెప్తే నేను అది చెయ్యా అనే టైప్లో కుటుంబాలలో ఇదే ఉంటాయి కదా. అమ్మ ఏం చెప్తే నేను చేయను, నానేం చెప్పి వ్యతిరేకంగా నేను చేస్తాను, నువ్వు కూర్చోబట్టి నేను ఇలా వాడతాను. ఇక ఇటువంటి విశ్వాసంతో ఎగడం కష్టం కాబట్టి చెప్పుకుంటూ పోతూ ఉండటమే. కానీ నష్టం ఎవరికి? దీపస్తంభం ఎవరి దగ్గర నుంచి తీసివేయబడుతుంది? ఎవరైతే ఈ పనిలో ఫెయిల్ అవుతారో వారి దగ్గర నుంచి దీపస్తంభం తీసివేయబడుతుంది. ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా దగ్గర నుంచి తీసివేయబడుతుంది. అంటే కాబరి గొప్ప కాదు, మీతో పాటు ఒక విశ్వాసే. కాబరి కాకముందు ఆయన ఒక విశ్వాసే కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, థిక్ స్కిన్ కావద్దు, ఆ సెన్సిటివిటీ కోల్పోవద్దు. విసిగించే వాక్యం విధి లేని పరిస్థితుల్లో ఒప్పుకొని తీరాల్సి, ఎందుకంటే అది దైవ వాక్యము, జీవం కలిగినటువంటి వాక్యము. అంతేకాకుండా 1 తిమోతి 4:12 ఈ 2 వాక్యాలు చూపించి నేను ముగించేస్తాను. 1 తిమోతి 4:12 ఒక మాట ఉంది, నేను చదువుతానండి. 1 తిమోతి 4:12లో అంతా ఉంది కానీ నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ 11, 12 కలిసి ఉన్నాయి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించమని చెప్తూ, యవనమును బట్టి మొదటి మాట ఎవడును నిన్ను తృణీకరింపలేవు కానీ అని మీరు ఎలా ఉండాలి అని చెప్తూ మొట్టమొదటి మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు నేను ఒకటి వదిలేసి ఎవరికి మాదిరికరంగా ఉండాలి అమ్మా? తోటి విశ్వాసులకు మాదిరికరంగా. దేంట్లో మాదిరికరంగా ఉండాలి? సంపాదించుకోవటంలో మాదిరికరంగా ఉండాలి. ఇంకా దేంట్లోనన్నా మాదిరికరంగా ఉండాలి. ఇంకా దేంట్లోనన్నా మాదిరికరంగా ఉండాలి కాదు. ఎన్నో చెప్పుకుంటూ వచ్చి మధ్యలో దాన్ని పెట్టాడు. ఏమని పెట్టాడు? అటు ఇటు కూడా పెట్టాడు, చాలా పెట్టాడు. మధ్యలో ఏం పెట్టాడు? ప్రేమలోనూ మాదిరికరంగా ఉండు. దేంట్లో కూడా మాదిరికరంగా ఉండాలి? ప్రేమలోనూ మాదిరికరంగా. ప్రేమ చూపించడంలో కూడా మాదిరికరంగా ఉండాలన్నది ఇక్కడ మీరు గమనించాల్సింది. లూకా సువార్త 10:38 చూస్తే మార్తా మరియలను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి మార్తా విస్తారమైన పనులు పెట్టుకున్నది, అది కూడా దేవుని కొరకే. మరియా దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటూ ఉంది. దేవుడు ఒక మాట అన్నాడు, మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని ఏమన్నదట? ఏమైంది? ఏదో అన్నాడు, ఒక పదం ఉందంట, తొందరపడినది. తొందర లేని పని తొందర తెచ్చి పెట్టుకున్నాను. నిమ్మలత్వం లేదు. ఎందుకంటే దేవుని మీద ప్రేమ ఉంటే ఆ తొలి ప్రేమను కాపాడుకుంటే నిమ్మలత్వం ఉంటుంది, నిబ్బరంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. తొలి ప్రేమ ఎంతో రుచికరమైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో బలమైనది. కానీ ఆమె ఏం చేసింది? ఏదో పెట్టుకున్నది. మరి ఏం చేసింది? గర్చుగా మోగాళ్ళ దగ్గర కూర్చొని ఆయన దగ్గర కూర్చొని చెప్పేది ఇటోని. అందుకని దేవుడు ఆమె విషయంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మరియా ఉత్తమమైన దానిని. రెండు కూడా ఆయన కొరకు చేసేటివే కదా. ఆయన చెప్పే మాటలు వినడానికి ఆసక్తితో కూర్చొని బాగా దగ్గరగా ఇంట్రెస్ట్తో వింటుంది ఈమె దేవుని మాట. ఆమెమో దేవుని కొరకి ఆయనకి మంచి భోజనాలు చేసి పెట్టాలి, మంచి ఇవి చేయాలి కదా. ఈ రోజుల్లో మా పాస్టర్స్ కూడా, అంటే నేను విశ్వాసాలు కూడా అంటున్నాను అనుకుంటారని మేము పాస్టర్లు అంటున్నాం, నిజంగా కూడా పాస్టర్లు కూడా అలా ఆడ మీటింగ్ ఉంది. ఏంటి చికెన్ అన్నమాట, నాకు వైట్ రైసా బగారా, పెరుగు చట్నీ వేస్తారా, దానికి ఏమైనా ఇస్తారా, ట్రాన్స్పోర్ట్ ఇస్తారా? ట్రాన్స్పోర్ట్ 100 అదే నా పెట్రోలే ఇంకా ఎక్కువైతుంది అన్న, 200 ఇస్తే వస్తుంది. విశ్వాసాలు కూడా రెండు కూడా దేవుని కొరకు చేసినవి. కానీ మరియ చేసింది ఉన్నతమైనదిగా,
అక్కడ దేవుడే చెప్పాడు. దేవుడి నోటి నుంచి పలికిన మాట ఏంటో తెలుసా? మరియా, నేనేమంటాను తెలుసా, ఆమెను తొలి ప్రేమ ఇంకా పచ్చిగా జీవంతో ఉంది కాబట్టి ఆమె ఆ మాటలు తీసుకోగలిగింది. ఈమెనేమో తొలి ప్రేమతో మొదలు పెట్టేసి ఆ ప్రేమ కొంచెం పక్కకు జరిగి శరీరరీతిగా ఎలా మెప్పించగలను, శరీరరీతిగా ఏమి చేయగలను ఆలోచన చేసి. దేవుడు ఎప్పుడు శరీరరీతిగా అన్న విషయాలు కాదు కానీ ఆత్మీయ విషయాలు దయచేసి జ్ఞాపకం పెట్టుకొని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తొలి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది కోల్పోయాము, తిరిగి రండి. తొలి ప్రేమ, రిటర్న్ టు యువర్ ఫస్ట్ లవ్. అలా లేని రోజున దీపస్తంభం నీ ఎదురు నుంచి తొలగించబడుతుంది. మరి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. చివరి 2 వచనాలు చదివి నేను ముగించేస్తాను. దావీదు ఎంతో ప్రేమించాడు అనడానికి నాకు 63వ కీర్తన చదివినప్పుడు కొన్ని మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అవి నేను చదువుతాను, ముగించేస్తాను. దేవా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును కదా. అయ్యా రాత్రంతా అలసిపోయాను, పొద్దున 5 గంటలకు లేటువంటి ఎక్కడవుతుంది, 7 గంటలకు లేటువంటి ఎక్కువ అయింది అని అనుకుంటావి. తొలి ప్రేమ నీలో ఉంటే తిరిగి మొదటి జామున 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటాం మనం చూస్తున్నారు. రాత్రి 12 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం చూసుకోవాలి. ఎవరైనా అలా చేయగలుగుతున్నారు. అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం. దావీదు ఆశీర్వదించబడ్డాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువానే నిన్ను వెదకెదను. క్రౌవు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి నందుచున్నది. దేవా నా దేవుడవు నీవే, వేకువానే నిన్ను వేదకెదను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. తొలి ప్రేమను పోగొట్టుకుంటూ బాధపడదాం. ప్రేమామయుడైన దేవుడు అని చెప్తూ ఆయన బిడ్డలమైన మనం ప్రేమను కోల్పోయిన వారముగా, ప్రేమను తీసేసుకున్నటువంటి వారముగా ఉంటే నష్టపోతాం. దీపస్తంభం మన ఇద్దరి నుంచి తొలగించబడుతుంది. ప్రార్థన చేసుకున్న ప్రభా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. నా రాజా, నా రక్షక నీకు వందనాలు. నిజముగానే నాయన మేము ఎంతగానో నిన్ను ప్రేమించిన లోకపరమైనటువంటి పనుల వల్ల, ఒత్తిడిల వల్ల కావచ్చు, లేదా సమయం అతీతంగా అయిపోవటం వల్ల కావచ్చు, కొద్దిగా ప్రేమ పోగొట్టుకున్నామేమో. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు తండ్రి. తొలి ప్రేమను మళ్ళీ తిరిగి మాలో పుట్టించమని వేడుకొచ్చున్నా. బాధ్యతతో, భారముతో, నీ యొక్క రాకడి కొరకు సిద్ధమైన మనసుతో మేము బ్రతకడానికి సహాయం చేయమని వేడు. సమస్తము నీ నామమై మాత్రమే ఘనంగా జరిగించుకొని అట్టి ప్రేమలో పదిలపరిచి భద్రపరిచి క్షేమము దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.